మరొకసారి మిమ్మల్ని చూడడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. I take this wonderful time to greet you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. I always feel it's a great privilege and honor to share the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ప్రభు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారు అని బైబిల్లో రాయబడి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా చదువుతారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు పాస్టర్ John Billa garu and brother Vijay garu and for all the members who invited me here to share the word of God, and thanks for coming. వీక్ డేస్లో కూడా ఇంతమంది రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా మంది చాలా బిజీగా ఉంటుందా, అయినా దేవుడి కోసం ఈ సమయాన్ని వీక్షించినందుకు I'm sure God will definitely take time to bless you as you are taking your time to come to the presence of the Lord. పూర్వ దినాల్లో మన భారతదేశంలో గురు శిష్యుల బంధం కొనసాగుతూ ఉండేది. గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు వచ్చి కొన్ని శాస్త్రాలు, విద్యలు ఇవన్నీ నేర్చుకోవడం సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. సరే, ఒక ప్రాంతంలో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు. ప్రతి ఉదయాన్నే వారికి అనేక మాటలు ఆయన బోధిస్తున్నాయి, శాస్త్రాలు జరుగుతున్నాయి. దినాలు గడిచిన తర్వాత ఒక ప్రాంతానికి అందరూ కూడా వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా మీరు చాలా మంచి గురువులు, మంచి మాటలు మాకు చెప్తారు, మరి మా గ్రామంలో ఒక 3 రోజులు సభలు పెట్టుకుంటాం, మీటింగ్స్ పెడతాం, కొన్ని మంచి మాటలు చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నేను ఎందుకులే, నా శిష్యులు చాలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తాను, వారు తీసుకుంటారు సమయాన్ని, బాగా చెప్తారు మీకని ఆ శిష్యులు మనకు అప్పచెప్పి గురువు గారు తన ప్రాంతానికి వెళ్ళిపోయారు. శిష్యుల్లో కొంచెం కంగారు బయలుదేరారు. అదేనంటే, మనం వింటున్నట్టే ఉన్నాం కానీ ఎప్పుడు ఏం వినలేదు, మనకేమి శాఖ, ఇప్పుడు ఏం చెప్పాలి గ్రామస్తులు కానీ చాలా టెన్షన్ పడతారు. సరే, వారందరికీ మంచి మంచి ఆహార పదార్థాలన్నీ పెట్టి, బాగా మంచి ఆహార పదార్థాలు పెట్టి దాదాపు ఒక 1 వారం రోజులు వాళ్ళు బాగా చూసుకున్న గ్రామస్తులందరూ మీటింగ్స్ వచ్చారు. మీకు చాలా మంది ప్రజలు, గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. మీరేమైనా జ్ఞానంతో కూడా మాటలు చెప్తారు, జ్ఞానం మాటలు వింటే మనకి ఏమైనా జ్ఞానం వస్తుంది ఆశతో ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నారు. ఈ లోపల ఒక శిష్యుడు పైకి వచ్చాడు. అతను తప్పించుకునే ఉద్దేశంలో ఉన్నాడు, చెప్పడం ఏమీ రాదు, తప్పించుకునే స్థితిలో ఉండి గ్రామస్తులు అడిగాడు, గ్రామస్తులారా నేను చెప్పబోన్నది మీకు తెలియదా అన్నాడు. డూ యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే? వాళ్ళన్నా మాకేం తెలుసు, నువ్వేం చెప్తావు మాకేం తెలుసు, మాకు తెలీదు అన్నాడు. అప్పుడు ఏనంటాడు, నిజం చెప్పండి, మీకు తెలుసా తెలియదు అన్నాడు. మాకు తెలియదు అన్నాం కదా అంటే, అప్పుడు ఈయనంటాడు, తెలియని వాళ్ళకి ఏం చెప్తాడు, ఇంకా ఏదైనా కొంచెం తెలిసి ఉంటే కొన్ని ఏదైనా చెప్పడానికి ఉంటుంది, కానీ మీరు మాకు ఏమీ తెలియదు అన్న నీకేం చెప్పాలి మీకని మెల్లగా స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు అందరూ కమ్ములు తిన్నారు, ఏం చేయాలో అర్థం కాదు. మరుసటి రోజు వచ్చింది, మరొకటి వచ్చాడు పైకి. హి రిపీటెడ్ ద సేమ్ క్వశ్చన్, గ్రామస్తులారా నేను చెప్పబోనది మీకు తెలియనా అన్నాడు. నిన్న తెలియదంటే వదిలేసి వెళ్ళిపోతాడా, ఈరోజు ఎక్కడికి వెళ్తాడో చూద్దామని చెప్పి అందరూ మాకు తెలుసు అన్నారు. నిజంగా తెలుసా? ఎస్ మాకు తెలుసు అన్నారు. అవునంటే ఇంకేం చెప్తాడు, మీకు అన్ని మీకే తెలుసు అంటున్నారు, ఇంక నేనేం చెప్పాలని వాడు స్టేజ్ దిగి వెళ్ళారు. 3వ రోజు గ్రామస్తులకి చాలా పట్టుదల, 1 వారం రోజులు మేపేవాళ్ళు, శుభ్రంగా తిన్నారు. ఇప్పుడు మనకు మంచి మాటలు చెప్పండి అంటే ఒకటి తప్పించి తిరుగుతున్నాడని వాళ్ళందరూ మార్నింగ్ ఒక మీటింగ్ పెట్టేసుకున్నారు. ఆ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే, ఈ రోజు వాళ్ళు ఖచ్చితంగా వాడకూడదు, ఏదో విధించేంత వరకు మంచి మాటలు చెప్పుకోవాలి. సో వాళ్ళకి ఒక ప్లానింగ్ వచ్చింది, ఆ ప్లాన్ వేసుకున్నారు. సాయంకాలం ఎలా ఉందా అందరూ నిర్ణయం తీసుకున్నారు. సరే, ఈవినింగ్ టైం వచ్చింది, మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, మళ్ళీ అదే క్వశ్చన్, గ్రామస్తులా నేను చెప్పబోన్నది మీకు తెలియదా అన్నాడు. మొదటి రోజు తెలియదంటే తెలియదని దిగిపోయాడు, 2వ రోజు తెలిసంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్తారో చూద్దామని సగం మంది మాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత సగం మంది మాకు తెలుసు అన్నారు. అప్పుడు వీడంటాడు కదా, ఇక ప్రాబ్లం వెళ్ళలేదు, తెలియని వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. గ్రామస్తులు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే, చాలాసార్లు నేర్చుకోవాల్సిన సమయంలో మనం నేర్చుకోలేనందువలన ప్రపంచానికి మనం ఏం చెప్పలేకపోతున్నాం. We don't have any words to say about Jesus Christ because we did not learn from God. దేవుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోలేకపోతున్నాం కాబట్టి ప్రపంచానికి కొన్ని మాటలు మనం చెప్పలేకపోతున్నాం. అయితే
దేవుని వాక్యాన్ని రాత్రి శ్రద్ధగా విని మన విన్న మాటలు మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుని దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు. మే ఐ రిక్వెస్ట్ యు టు టర్న్ యువర్ బైబిల్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11 verses 28 and 29. Matthew chapter 11 verses 28 and 29. Come to me, all you who labor or heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls. Come unto me, all who are weary and burdened, I will give you rest. Then we will stand this, and I will grant you. This is the very wonderful call from Jesus Christ to everyone in the world. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న ఆహ్వానం. చూడండి, 11వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదివితే ఇందులో 2 స్పెసిఫిక్ కాల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్, ఏ కాల్ ఫ్రమ్ స్లావరీ ఇంటు ద సాల్వేషన్. 28వ వచనాలు మనం చూస్తాం. ప్రయాసతో మూలుగుతున్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రక్షణ ఇస్తాను. A call from slavery into the salvation. And when we come to the verse 29, here is a call from salvation into the service. Something very important. So, మనం believers గా మారడం ఎంత ఉన్నతమైందో అక్కడ నుండి discipleship లో కూడా రావాలని ప్రభు కోరుతున్నాడు. అనగా ఒకప్పుడు మనందరం పాపంలో ఉన్నాం, లోక సంబంధ కార్యాల్లో జీవించాం. యేసు ప్రభు మనందరినీ పిలిచాడు, తన విశ్రాంతిని మనకి ఇవ్వాలని, సమాధానం మనకి ఇవ్వాలని ఆయన మనం పిలిచారు. We have obeyed to the call of God to come out of this slavery into the salvation, eternal salvation. దేవుని యొక్క ఉన్నతమైన రక్షణలోనికి మనం రాగలిగాం. అయితే రక్షణలోకి వచ్చిన మనందరినీ కూడా దేవుడు మళ్ళా తన సేవకు పిలుస్తున్నాడు. మీరు నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుడు, దీన మనసు కలిగిన వద్ద నా దగ్గర నేర్చుకోండి యేసు ప్రభు చక్కని మాట ఆయన తెలియజేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రపంచంలో చాలా మందిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన మాట ఈ మత్తయి 11:28 ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకోసం అంటే అక్కడ రాయబడిన మాట చాలా ఉన్నతమైనది. సరే, ఈరోజు నా టైటిల్ ఏంటంటే నేను ఏ విషయం మీతో మాట్లాడాలని కోరుతున్నానంటే లెర్న్ ఫ్రమ్ మీ, నా నుండి నేర్చుకోండి. ఇది దేవుడు చెబుతున్న మాట. పరిశుద్ధాత్మ దేవాది దేవుని ఉద్దేశం ప్రభువును అంగీకరించిన మనందరం కూడా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. అందును బట్టి ఒక ఫిలాసఫర్ అంటాడు, ద లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాడు. ద లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మానవుడు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. అందుబట్టే మరో ఫిలాసఫర్ ఏమంటారంటే, ఈ భూమి మీద నాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత బుద్ధిహీనులు మరొకరు లేరని. చెప్పండి, నాకు అన్నీ తెలిసిన ఎవరైనా అన్నారంటే వాళ్ళంత బుద్ధిహీనులు మరొకరు లేరు. నా ప్రతిరోజు నేర్చుకోవడమే జీవితం అనేది. వరల్డ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు కొన్నిసార్లు కొన్ని సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. రీసెంట్గా వారు రిపోర్ట్ వారి యొక్క వెబ్సైట్స్లో ఉంచారు. అదేంటంటే ప్రపంచంలో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అవుతున్న యాక్సిడెంట్స్లో 10% ఇండియాలో జరుగుతున్నాయి, అందులో 10% ఏమో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. అయితే వెరీ ఇంట్రెస్టింగ్లీ వారు కనుక్కున్న విషయం ఏంటంటే, ఎల్బోర్డ్ పెట్టుకున్న వాహనానికి యాక్సిడెంట్ అవ్వట్లేదు. ఎల్బోర్డ్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ వాహనానికి యాక్సిడెంట్ అవ్వలేదంట. ఎందుకు అవ్వలేదు అని ఆలోచన చేస్తే, ఎల్బోర్డ్ ఎప్పుడు పెట్టుకుంటా అంటే లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, లెర్నింగ్లో ఉన్నప్పుడు ఎల్బోర్డ్ పెట్టుకుంటారు. అందును బట్టి వెళ్ళేవాళ్ళు అలాగే జాగ్రత్తగా వెళ్తారు. వెనకాల వచ్చేవాళ్ళు కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముందు ఎల్బోర్డ్ చూడగానే 70 కిలోమీటర్లు 70 మైళ్ళు వేగంగా వెళ్తున్నవాడు 40 మైళ్ళకి వచ్చేస్తారు. కారణం ఏంటంటే వెళ్తున్నవాడు ఎల్బోర్డ్ పెట్టుకున్నాడు, నేర్చుకున్నాడంటే సరిగ్గా నడుపుతాడో లేదో, మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తే కంగారు పడి మన మీదకి వస్తారేమోనని వాళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారు. అంటే వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్తున్నారు, అతను చూసిన వాడు జాగ్రత్తగా వెళ్తున్నారు. కాబట్టి ఎల్బోర్డ్ పెట్టుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వలేదు. చాలాసార్లు మన జీవితంలో ఈ లైఫ్ కూడా ఎల్బోర్డ్ పెట్టుకుంటే మనం కూడా యాక్సిడెంట్లు చాలా తక్కువ అవుతాయి కదండి. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మనం అనుకోని నష్టాలు కష్టాలు ఎందుకు మనకు వస్తున్నాయంటే నేర్చుకునే తత్వం మనకు లేనందువలన, దేవుని నుండి నేర్చుకోవాలని ఆకాంక్ష మనం ఉండడం వలన రకరకాల కార్యాలు జరుగుతున్నాయి. అందుబట్టి ఏనాడు కూడా నాకు తెలుసు, అన్నీ నాకు తెలిసిన ఎవరు అనుకోకూడదు అనేది దేవుని సేవకుల అభిప్రాయం. జార్జ్ మూలర్ ప్రపంచంలో చాలా అద్భుతమైన ప్రియుల సేవకుడు. బైబిల్ని కొన్ని 100 సార్లు చదివేశాడు ఆయన. మొదటి నుండి చివరి దాకా hundreds of times బైబిల్ చదవడం మాత్రం కాకుండా he has a deeper knowledge of the word of God. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఆ దైవజనుడు ఏమంటాడు తెలుసా, నేను ఇంకా బైబిల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. ఈ రోజుల్లో 23వ కీర్తన కంటా పెట్టి జాగ్రత్తగా చెప్పడం వస్తే మనంత స్పీకర్ భూమి మీద ఎవరైనా ఉన్నారా అనుకుంటారు చాలా కదా. అయితే
ఆ దైవజనుడు ఎన్నిసార్లు బైబిల్ చదివి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ హ్యావ్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ గాడ్. స్టిల్ ఐ హ్యావ్ టు లెర్న్ సో మచ్. ఇంకా నేను నేర్చుకోవాలి. ఎస్, నేర్చుకునే తత్వం మనలో ఉన్నప్పుడు దేవుడు మన చేతులు కానీ అన్ని మనకు తెలిసినప్పుడు అనుకోకూడదు అనేది మనం గమనించాల్సిన వాస్తవం. మా నాన్నగారు సేవలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తుండేవారు. సాధారణంగా బస్సులోనూ రైల్లోనూ, ఆ తర్వాత ఎక్కువగా వాకింగ్, BMW అనమాట. బస్సు, మెట్రో, వాకింగ్ 3 కలిపి BMW. మా నాన్నగారు అది వాడుతూ ఉండేవారు ఎక్కువ. సరే వెళ్ళి ఆ సువార్త చెబుతూ ఉండేవారు. వెళ్తా ఉంటే ఒకసారి ఒక ప్రాంతంలో సభలు నిర్వహించడానికి పిలిచారు. అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఉత్తరాలు మాత్రమే ఉండేవి, లెటర్ కరెస్పాండెన్స్. అయ్యో నేను వస్తాను మీ గ్రామం బస్సు దిగిన తర్వాత మీ ప్రాంతానికి నేను ఎలా రావాలి, చర్చ్ ఎక్కడ నాకు తెలియదు ఎలా రావాలంటే ఆ దైవసేవకుడు ఉత్తరం రాశాడు, సార్ మీరు దిగేసరికి మా చర్చ్ మెంబర్ని ఒకటి పెడతా ఉంటాడు, అతను మిమ్మల్ని తీసుకొస్తారండి గ్రామంలోనికి, మీరేం కంగారు పడకుండా బస్సు దిగి అక్కడ ఉండండి బస్ స్టాండ్లో అని చెప్పి లెటర్ రాశారు. మా నాన్నగారు వచ్చారు, బస్సు దిగారు. వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ బాయ్. ఆయన వచ్చి విజయ్ కుమార్ గారు దిగానండి. అవునయ్య నేనే. సార్ వచ్చి నాతో పాటు మా అయ్యగారు పంపించారండి, నువ్వు తీసుకురమ్మన్నా. సరే సూట్ కేసు అతను చేపించారు. నడుస్తాం, చీకటి పడింది. బాబు చీకటి పడింది కదా, కొంచెం దారి కనబడతలేదు, నీకు ఇలా తెలిసినప్పుడు వచ్చేటప్పుడు టార్చ్ లైట్ ఏమన్నా పట్టుకొస్తే బాగుండేది, చక్కగా మన ఇద్దరం నడిచి వెళ్ళేవాళ్ళం, చాలా చీకటిగా ఉంది కదంటే ఆ ఎవరు చాలా కోపంగా మా నాన్నగారు వైపు చూసి, మాది ఈ విలేజే, చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగాను నేను, అన్నీ నాకు తెలుసు, ఎక్కడ ఏమున్నాయో అన్నీ నాకు తెలుసు, నేను నన్ను ఫాలో అయిపోయి నేను తీసుకెళ్తానని. సరే అన్న తర్వాత నేను విషయం ఎందుకు చెప్తున్నా మీకు అర్థమై ఉంటుంది. అతను తిన్నగా తీసుకెళ్ళిపోయినట్టు నేను చెప్పబోదును. అయితే ఆ వ్యక్తి మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద మురుగ్గుంటు ఉంది, దానిలో పడిపోయాడు, ముందే వెళ్తున్నాడు. పడిపోగానే సూట్ కేసు అంతా బురదైపోయింది. మనోడు ఒక వింత జంతువులాగా ఉన్నాడు, ఒక గ్రహాంతరవాసి ఉన్నాడు, ఆ టైప్ ఉన్నాడు. పడిపోయాడు బురద, మొత్తం అంతా తల నుండి అడిగేలా బురదైపోయింది. మా నాన్నగారు చేతులు వేసి పైకి తీశాడు. అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అరే బాబు అన్నీ తెలిసన్నావు కదా, ఈ గ్రామమే నాదన్నావు, చిన్నప్పుడు నీకులే తిరిగాను అన్నావు అంటే వాళ్ళ అన్న మాట ఏంటో తెలుసా? రోజు చూస్తున్నాను సార్, దీన్ని రోజు చూస్తున్నా, ఆయన పడిపోయానండి. ఎస్, కాబట్టి రోజుల్లో చాలా మందికి తను చేస్తున్న తప్పు రైటో తెలియజేస్తాడు అనుకుంటారా? తెలుసు తను చేస్తున్న తప్పు అని తెలుసు, పొగ త్రాగడం తప్పు అని తెలుసు, ఆయన త్రాగుతారు. ధూమపానం మద్యపానం తప్పుని తెలుసు, ఆయన సేవిస్తూ ఉంటారు. వ్యభిచారం చేయడం తప్పుని తెలుసు, ఆయన చేస్తూనే ఉంటారు. మానవుడికి తెలియక కాదు, తెలిసే ఇలాగే ఉంటామండి, ఎవరు అడుగుతారండి అన్నాం, నేను ఎలా ఉంటానండి, ఎవరు నన్ను ప్రశ్నించేది, ఎవరు నాకు చెప్పేదని చాలా మంది హృదయాన్ని కఠినం చేసేసుకుంటారు. నేర్చుకునే తత్వం చాలా. అయితే బైబిల్ చెబుతా ఉంది, నీవు నిజంగా విశ్రాంతి పొందాలంటే, నిజమైన ఆనందం నీ జీవితంలో రావాలంటే లెర్న్ ఫ్రమ్ మీ, నా ముందు నేర్చుకోవాలి. ప్రియులారా, మరి ఈ రోజు నా సందర్భం గురించి 5 విషయాలు నేను చెప్తాను. దేవుడి నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోగలమో, బైబిల్ ఏం చెబుతుందని ఆలోచన చేస్తే 5 things మనం ధ్యానం చెబుతున్నాం. త్వరగా సమయం కలిగి నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్తే ఇంకా మెడిటేట్ చేయండి. చదవన విషయాలు Deuteronomy chapter 4 and verse 10. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే బైబిల్ వారి మాట రాయబడి ఉంది. Especially concerning the day you stood before the Lord your God in Horeb, when the Lord said to me, gather the people to me, and I will let them hear my words, that they may learn to fear me all the days they live on the earth, and that they may teach their children. హోరేబులో ప్రజలందరినీ నా దగ్గరకు తీసుకురా, నేను వారితో కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. ఏంటో మాటలు తెలుసా? నేను మాటలు చెప్పిన తర్వాత వారు నాకు భయపడడం నేర్చుకోవాలి. వారు నాకు భయపడనట్లు వారిని నేర్పిస్తాను. వారు నేర్చుకున్న తర్వాత వారు కూడా తమ పిల్లలకు తెలియజేస్తారని సర్వేశ్వర దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హోరేబు దగ్గర తీసుకురా, గ్యాదర్ ద పీపుల్ టు మీ అండ్ ఐ విల్ టీచ్ దెమ్ టు ఫియర్ మీ, ఐ విల్ లెట్ దెమ్ లెర్న్ టు ఫియర్ మీ. నాకు భయపడడం వారు నేర్చుకోవాలి. అందును బట్టే ఈ రోజులో మానవులందరూ కూడా ఉన్నతమైన స్థానానికి రావాలంటే, దేవుడు మెచ్చే విశ్వాసులుగా మనందరం కూడా ఉండాలంటే we have to learn to fear God. దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఇది డిఫాల్ట్ గా పుట్టుకతోనే వచ్చింది కాదు. ఎందుకోసం తెలుసా? పుట్టుకతో వచ్చింది పాపం. బైబిల్ చెప్తుంది ఆల్ హావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మనం డిఫాల్ట్ గా సిన్నర్స్ అయి ఉన్నాం. అయితే దేవునికి భయపడడం నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రోజు మనం ఉన్నతమైన స్థానం చేరుకుంటూ ఉండాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను వారికి నేర్పించాలని కోరుతున్నాను. నాకు భయపడడం వారు నేర్చుకోవాలి. కారణం ఇంతవరకు కూడా వారి ఇష్టానుసారం జీవించే ప్రజలు. దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు వారికి చేస్తున్నా
ఆ ఉపకారాలు వారు మర్చిపోయి ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే, ఇకనైనా వారు మేలు పొందాలి అంటే వారు నాకు భయపడడం నేర్చుకోవాలి అని బైబిల్ చెప్తాను. ఈ రోజుల్లో చూడండి, దేవుడు అంటే చాలా మందికి భక్తి ఉంది, కానీ దేవుడు అంటే చాలా మందికి భయం లేదు. భయం అంటే ఏదో చంపేస్తాడనో లేకపోతే నరకాన్ని దోషేస్తాడనో కాదు. నా తండ్రి అంటే నాకు ఆ మంచి భావంతో కూడిన భయం ఉంటే ఆయన చెప్పిన ప్రతి మాట నేను వింటాను. అందుకంటే ఇంగ్లీష్లో ఏమంటే లెర్న్ టు రెవర్ గాడ్. దేవుడికి భయపడడం నేర్చుకుని ఇట్స్ ఎ పాజిటివ్ రెఫరెన్స్, ఇట్స్ ఎ పాజిటివ్ ఫియర్. ఈ రకమైన భయము దేవుని పట్ల ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు దీవెన పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. బైబిల్లో భక్తి భయము ఈ రెండు కూడా బైబిల్లో జంట పదాలుగా మనం చూస్తున్నాం. మీరు తెలుగు బైబిల్ ఎప్పుడు చదువుతున్నా భయభక్తులు అని ఉన్న చోట ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ అని వాడారు. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ అనే మాటలోనే భయము భక్తి రెండు కలిసి ఉన్నాయి. ఈ రోజులో చాలా మందికి భక్తి ఉంది కానీ భయం లేదు కదండి. దేవుడు అంటే భయం లేదు. ఒకసారి ఒక ఆయన, మా నాన్నగారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే సాయంకాలం 5 అయిపోయేసరికి ఒక ఆయన తన ఆ జేబులోంచి కర్చీఫ్ తీసుకునేసి నమాజ్ చేయడం ప్రారంభించారు. మా నాన్నగారు చూస్తూ ఉన్నారు, ఎంత డిసిప్లిన్ చక్కగా 5 అవగానే ఆ కర్చీఫ్ తీసి నమాజ్ చేయడం. అది అయిపోయిన తర్వాత సీట్లో కూర్చుని తన పాకెట్లోంచి సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసి ఆ స్మోకింగ్ స్టార్ట్ చేశారు. సిగరెట్ తాగుతున్నాడు. మా నాన్నగారు అతనికి ఎలా సువార్త చెప్పాలని ఆలోచన చేస్తుంటే అతను అనుకుంటున్నాడు ఇది కూడా కావాలేమో, ఆఫర్ చేద్దామని చెప్పి కావాలా అంతేగాడు. ఆ ఒక్క అవకాశం చాలు నాన్నగారికి సువార్త చెప్పడానికి. నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, అలాంటి పని నేను చేయను. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అతను కొద్దిసేపు ఆలోచించడం ప్రారంభించాడు. ఎచ్చకాల ఒక గంట సేపు సువార్త విన్న తర్వాత ఆ సిగరెట్ ప్యాకెట్ మొత్తం తీసుకుని బయటపడేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అతను ప్రార్థన చేశాను అనుకుంటున్నాడు, భక్తి చేశాను అనుకుంటున్నాడు, కానీ దేవుడు అంటే భయం లేదు. చాలా మంది ఈ రోజుల్లో భక్తి చేస్తున్నారు కానీ దేవుడు అంటే భయం ఉండదు. వారి జీవితం మామూలే. వారి సొంత నిర్ణయాలు, వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత ఆలోచనలు, ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప దేవుని చిత్తం నెరవేర్చాలి, నా పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికలో నేను ఉండాలి అన్న భావం చాలా మందిలో లేదు. భక్తి భక్తే, భయం లేని జీవితం భయం లేని జీవితమే. ఆలోచించాను. ఒకసారి ఒక దొంగోడు ప్రార్థన చేసుకున్నాడంటే ఏమన్నా తెలుసా? ప్రభు నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఏమన్నా దొరికితే దశంభాగం ఇస్తానండి. వాటే ప్రేరేట్ అది, ఎంత అద్భుతమైన ప్రార్థన. దొంగతనానికి వెళ్తే దశంభాగం ఇస్తారా? చాలా మంది వారు చేసే చెడ్డ కార్యాలకు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. వారు చేసే మంచి కార్యాలు కాదు, అవి పాడైపోయిన కార్యాలు. అలాంటి కార్యాలు చేయడానికి దైవ సహాయం కావాలి, దేవుని సహాయం వారికి కావాలని కోరుతుంటారు. పాల్ దినకర్ గారు చాలా కాలం క్రితం రాజమండ్రి వచ్చి ఆయన యూత్ సర్వీస్లో మాట్లాడుతూ మాట చెప్పేవాడు. ఆయన ఏమన్నారంటే, ఆయన బేస్ ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా స్లిప్పులు పెట్టేసేవాడంటే, ఆయన ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్పులు పెట్టేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈరోజు అమ్మో నా దగ్గర రాకుండా సహాయం చేయ ప్రభు. ఎంతమంది అలా ప్రార్థన చేయాలంటారు? ఎస్, చాలా మంది చేస్తారు. మా ఏరియాలో ఒక ఆమె ఉంటుందండి, ఆదివారం ఉదయం దేవుని మందిరానికి వచ్చి సాయంకాలం సినిమాకి వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళేటప్పుడు అదేం ఆనందమో తెలియదు, బైబిల్ కూడా పట్టుకెళ్ళిపోతారు. బైబిల్ కూడా తీసుకెళ్ళిపోయి లైన్లో ప్రార్థనగా ముసుగేసి మరి ప్రభు త్వరగా టికెట్ దొరికేసి అంటే వారు చేసే చిన్నపిల్ల కార్యాలకి దేవుడి సహాయం కోరుకోవడం అనేది మూర్ఖత్వం, బుద్ధిహీనత కదా. ఒకసారి ఎవరినో వచ్చాడు హైదరాబాద్ దగ్గరికి, అన్న నా కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు ఏదైనా చేస్తారా? ఎస్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అయితే నేను టీవీ నైన్లో యాంకర్ని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైనా కలిసేవా అంటే కలవలేదు. టీవీలో చూసేటట్టే మనసు పడ్డాడట. ఇప్పుడు మేము ప్రార్థన చేయాలంటే వాళ్ళిద్దరు కలవాలి. సో ఇలా చాలా మంది వారు చేసే ఆ అసభ్యమైన కార్యాలకు దైవిక సహాయం కావాలని కోరుకోవడం మనం చూస్తున్నాం. అయితే బాగా చూద్దామండి, ఒక వ్యక్తికి దేవుడు అంటే నిజమైన భక్తి ఉన్నప్పుడు దేవుడు అంటే భయం కూడా ఉంటుంది. 4వ కీర్తన 4వ వచనం మనం చదివితే, భయం నుండి పాపము చేయకుడి అనే మాట అక్కడ రాయబడింది. దేవుడు అంటే మనకు భయం ఉన్నప్పుడు పాపం చేయడానికి మనం భయపడతాము. దేవుడు అంటే మనకు భయం ఉన్నప్పుడు పాపం చేయడానికి వెనుకాడతాం. ఇది దేవుడు వాక్యం చూద్దాం. అందుబట్టి మీరు నాకు భయపడడం నేర్చుకోండి. దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, అనేక మాటలు మించి ఉన్నారు. అయితే ఇంకా చాలా మంది దేవుడికి భయపడడం లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యూ హ్యావ్ టు లెర్న్ టు రెవర్ మీ, నాకు భయపడడం నేర్చుకోండి అని బైబిల్ చెబుతాను. దేవుడికి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అనేక ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. అయితే అంతకు ముందు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో దేవునికి భయపడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూడగలం. జెనసిస్ చాప్టర్ 22 and verse 12. 22వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. జెనసిస్ చాప్టర్ 22 and verse 12.
ఇక అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ, అబ్రహాము దేవుడికి భయపడవాడు అనే మాట అక్కడ రాశారు చూడండి. ఆ మాట నేను చదివి ముందుకెళ్తాను. And he said, do not lay your hand on the lad or do anything to him, for now I know that you fear God, since you have not withheld your son, your only son, from me. నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇయ్య వినుదీయలేదు గనుక ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని నాకు తెలిసింది. దెర్ ఈస్ ఎ రీజన్, ఒక కారణం దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహాము నువ్వు నాకు భయపడవాడని ఎప్పుడు తెలిసిందో తెలుసా? నా మాటకు సంపూర్ణ విధేయతను చూపించావు చూసావా, అప్పుడు నేను గ్రహించాను నాకు భయపడుతున్నావు. ఎవరు దేవుడికి తెలియదా అబ్రహాము భయపడతాడా లేదో? తెలుసా ఆయనకి. అయితే ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎలా చేశాడంటే, ఈ రోజు అబ్రహాముని మనందరం ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అని చేస్తున్నాం. అబ్రహాం అబ్బా అనగా ఫాదర్, రహం అనగా మల్టిట్యూడ్స్, అనేక జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తున్నాం. ఈ 21st సెంచరీలో బహుశా నువ్వు నేను దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా అబ్రహామునే ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశావు, అబ్రహామునే ఎందుకు జనములకు తండ్రిగా చేశావంటే దేవుడి దగ్గర ఒక కారణం ఉండాలి. ఇందు నిమిత్తము, ఇందుకోసం నేను అబ్రహాముని హెచ్చించా, ఇందుకోసం నేను అబ్రహాముని ఆశీర్వదించానని మనకు చెప్పడానికి దేవుడి దగ్గర కారణం ఉండాలి. అందుబట్టి అంటాడు, అబ్రహాము ఇందు నిమిత్తము. నాకు తెలిసి నువ్వు నాకు భయపడవాడు. మనకు తెలుసు అబ్రహాం నిజంగా ఎంత విశ్వాస వీరుడిగా జీవించాడు. ఒక్కగానొక్క కుమారుడు అబ్రహాంకి. ఈ ఇన్సిడెంట్ జరిగే సమయానికి అబ్రహాంకి 125 సంవత్సరాలు, 125 years అంటే అబ్రహాంకి. అంటే ఐజాక్ ఎంత అనమాట? 25 సంవత్సరాల దగ్గర 100 సంవత్సరాలు పుట్టాడు కదా. 25 సంవత్సరాల యవనస్తుడు, 125 సంవత్సరాల వృద్ధుడు ఒక కొండ మీద జరుగుతున్న కార్యం ఇది. కొండ క్రింద అడిగాడు కుమారుడు, నాన్న దహనబలి అన్నావు, మన దగ్గర నిప్పులు ఉన్నాయి, లేకపోతే ఆ అగ్ని ఉంది, ఆ తర్వాత కట్టెలు ఉన్నాయి, ఆ దహనబలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు నాయన అని అడగగానే కింద ఒక సమాధానం చెప్పాడు, దేవుడే చూసుకుంటాడు నాయన అన్నాడు. యెహోవా జాయ్, ఆయన చూసుకుంటాడు. తీరా పైకి వచ్చిన తర్వాత ఇస్సాకు తెలిసింది ఏంటో తెలుసా? ఆ గొర్రెపిల్ల ఎవరు కదా నేనే, ఆ బలి అర్పించడానికి బలైపోతున్న వ్యక్తి నేనే తెలిసింది ఎవరికి? ఇస్సాకి. మేము ప్రతి 2 months ఒకసారి ఒక బైమంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంటాం. దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ రాస్తుంటాను. ఒకసారి రాశారు, అబ్రహాము ఇస్సాకు నాడు నేడు అని ఒక ఆర్టికల్ రాశారు. అంటే దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో అబ్రహాం ఐజాక్ స్టోరీ జరిగింది. అది జెన్సిస్ 20 చాప్టర్లో మనం చూసాం. అదే స్టోరీ ఈ రోజు జరిగితే, ఈ 21st సెంచరీలో అలాంటి సంఘటన జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుడిని నాకు తీసుకొచ్చి బలివి అనగానే అబ్రహాము ఎస్ లార్డ్ ఐ డూ దాట్. అదే దేవుడు మనం చెప్పాడు అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అనుకుంటాం మనం కదా. ఇది దేవుడి పిలుపు కాదు. సాతాను బాగా నన్ను శోధించేస్తాడు అనుకుంటారు. ఎప్పుడు దేవుడు ఏదైనా ఒక టెమ్మని అడిగాడంటే, అబ్బాయి ఎంత శోధనండి ఈ రోజుల్లో నాకు, ఇది దేవుడి స్వరం కాదనుకుంటాం. ముందే అక్కడే కట్ చేసేస్తాం మనం కదా. ఇక మళ్ళీ ఫర్దర్గా అనవసరంగా మళ్ళీ డీలింగ్స్ ఎందుకని చెప్పి ఆ రూట్లోనే కట్ చేసేస్తాం మనం. ఇది దేవుడి స్వరం కాదని మెల్లగా గుడారంలో కూర్చుంటాం మనం. అయితే అబ్రహాము దేవుడి స్వరం నమ్మాడు. అయితే దహన బలి ఇవ్వడం అంటే చిన్న విషయమా? ఆ తర్వాత మళ్ళీ యాషెస్ మిగులుతాయి, బూడిద మాత్రం మిగులుతుంది. పోనీ ఇప్పటిలాగా వీడియోలు ఫోటోలు ఏమంటే కాసేపు వీడియో తీసుకుని తర్వాత టీవీలో వేసుకుని చూసుకున్నామంటే కుదరదు. అప్పుడు ఏమీ లేవు అక్కడ, ఈవెన్ ఫోటోగ్రఫీ లేదు ఆ టైంలో. అంటే ఇస్సాకును పూర్తిగా మర్చిపోవాల్సిన సమయం అది. దహనబలి అర్పిస్తే మరలా బూడిదైపోతున్న పరిస్థితిలో సిద్ధపడ్డాడు అబ్రహాం. కారణం తెలుసా? అబ్రహాంలో విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు 100 ఏళ్ల ప్రాయంలో నాకు బిడ్డనిస్తే, అలాంటి బిడ్డను దేవుడు అడిగితే ఒకవేళ నా బిడ్డను నేను చంపేసి దహనబలి ఇచ్చేసిన ఆ యాషెస్ నుంచి మరలా దేవుడు ఐజాక్ అని పిలిచాడంటే నా కుమారుడు నుంచి మరలా నిలబడతాడనే విశ్వాసం అబ్రహాంలో ఉంది. కాబట్టి విశ్వాసం తండ్రిగా అబ్రహాం చేశాడు. అందుబట్టే కొండపైకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను నా కుమారుడు పైకి వెళ్ళి దహనబలి అర్పించి మరలా ఇద్దరం క్రిందికి దిగి వస్తాడు. ఒక్కడే వస్తానని చెప్పాలి వాస్తవానికి. అయితే అబ్రహాంలో అప్పుడే ఫెయిత్ ఉంది, ఇద్దరం మరలా వస్తాను, దేవుడు అప్పుడే పంపించడం విశ్వాసం ఉంది. దేవుడు విశ్వాసం ఆమోదం చేశాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాములో ఎంత విధేయత ఉందో ఇస్సాకులో కూడా అదే విధేయత. ఐజాక్లో విధేయత లేకపోయి ఉంటే అక్కడ దేవుడు నామం మహిమపరచబడింది కాదు. అబ్రహాములో ఎంత భక్తి ఉన్నా ఇస్సాకులో భక్తి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? డాడీ నీకు 140 సంవత్సరాలు, నువ్వు అన్నీ అనుభవించేసావు, మొత్తం అయిపోయింది నీ జీవితం. ఐఎమ్ సో యంగ్, 25 సంవత్సరాలు ఇక్కడ, ఇంకా చాలా ఉంది అనుభవించాల్సి. అందుబట్టి నువ్వు చాలా దేవుడికి ఇష్టం కదా, నాకంటే నేను వదిలేసేస్తే నేను దేవుడికి ఇచ్చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని వారు మాట్లాడకుండా అబ్రహాముని కట్టేసి వెళ్ళి చెప్పేసి వచ్చేది. ఈ సోకాల్ 21st సెంచరీ ఐజాక్ అయిపోయింది. కానీ ఐజాక్ ఎంత విధేయత తెలుసా? ఎస్,
మా దేవుడు చెప్పాడు, మా తండ్రి విధేయత చూపిస్తాను, నేను కూడా విధేయత చూపించాలి అన్న ఉద్దేశంలో అతను కూడా మౌనంగా ఉన్నాడు. నేను అనుకుంటాను ఒకసారి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి దేవుని స్వరం కొంచెం లేట్ అయ్యి ఉంటే ఐజాక్ చచ్చిపోయాడే అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉన్నాడు ఎవరో. అబ్రహాం కట్టేయడం, కత్తి పైకి లేపడం, ఇంకా అది క్రింద పడ్డం, చచ్చిపోవడం. దేవుడు కొంచెం లేట్ చేసి ఉంటే, సిగ్నల్ ఏదైనా బ్రేక్ అయ్యి కొంచెం లేట్ అయ్యి ఉంటే ఐజాక్ పని అయిపోయింది. అంత ఫాస్ట్ ఉండే. సో అబ్రహాం was so fast to obey to the voice of God. That's why God said, I know that you're free to God. నాకు భయపడు వాడమని నిమిత్తంగా తెలుస్తా ఉంది. When God is saying something to you, దేవుడు ఏదైనా ఒక కార్యం నీకు చేయమని చెప్పినప్పుడు మనం ఎంత త్వరగా లోబడుకుంటామో అంత త్వరగా దేవుడికి విధేయత చూపిస్తాం. తద్వారా దేవుడు నామం మహిమపరచుకోవడం. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ దగ్గర, ఇదివరకు క్యాబిన్స్ ఉండేది, నార్త్ క్యాబిన్, సౌత్ క్యాబిన్ ఉండేది. అక్కడ సిగ్నల్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ లింక్స్ కూడా మార్చేవారు. ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద రావాలో లింక్స్ మార్చడానికి లివర్స్ ఉంటే అవి వారు ఆపరేట్ చేస్తుండేవారు. సరే, ఆ టైంలో ఒకసారి ఒక ఆయన అక్కడ పనిచేస్తూ తన కుమారుడు తనతో పాటు వచ్చాడు. సెలవు వచ్చిందని. ఒక 5-6 years ఉంటే ఆ అబ్బాయికి. వచ్చిన తర్వాత డాడీతో కలిసి ఆ క్యాబిన్లో ఉన్నాడు చాలాసేపు. ఈ లోపల ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తూ ఉంది. అది స్టేషన్ ఆకుండా వెళ్ళిపోతూ ఉంది. ఆ ట్రైన్ సిగ్నల్ ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉండి గబగబా గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకొచ్చి అక్కడ నిలబడ్డాడు. నిలబడేసరికి రైలు చాలా వేగంతో వచ్చేస్తా ఉంది. ఈ లోపల దృశ్యం చూశాడు పిల్లగా. దృశ్యం చూడగానే 150 సార్లు కొట్టుకుంటాను గుండె. చాలా భయపడ్డాడు. ఆ దృశ్యం ఏంటో తెలుసా? ఏ పట్టాల మీద మరికొద్ది సెకండ్లో రైలు వెళ్తుందో ఆ పట్టాలను తన పిల్లడు ఆడుకుంటాడు. తెలియదు వాడికి దాని మీద రైలు వస్తుందని. చాలా అమాయకంగా ఆ పట్టాల మధ్యలో నిలబడి ఆడుకుంటున్నాడు ఆ చిన్నపిల్లవాడు. రైలు వస్తుంది. ఈ తండ్రి ఆ క్యాబిన్ వదిలి మెట్లు దిగి పరిగెత్తి వెళ్ళేంత సమయం కూడా లేదు. నిలబడి ఆడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తే నుంచి ఏం చేయాలి ఆ టైంలో? వెంటనే అప్పటే గట్టిగా అరిచాడు, బాబు నీవు ఉన్న చోట నేల మీద పడుకో అన్నాడు. అంతే. ఆ టైంలో మన పిల్లలు ఉంటే ఏమంటారు? డాడీ ఇప్పుడే 5 minutes ఆగచ్చు కదా, ఇప్పుడు అంత అవసరం ఏముంది అని ఉంటుంది. చాలా వాళ్ళకి 100 కారణాలు చెప్తే పని చేయరు అక్కడ. ఆ టైంలో వాడు ఎంత ప్రొలాంగ్ చేస్తే వాడి లైఫ్కి అంత రిస్క్ కదండి. అయితే ఆ చిన్న పిల్లవాడు తండ్రి చెప్పాడంటే నా మంచి కోసం చెప్తాడు. ఏది చెప్పినా కానీ నా తండ్రి నాకు ఏదైనా ఒక మాట చెప్పాడంటే నా మంచి కోసం చెబుతాడు. కాబట్టి వెంటనే పడుకున్నాడు పట్టాల మీద. ఆ మధ్యలో రైలు వేగంగా వెళ్ళిపోయింది. కుమారుడు బ్రతికాడు. చాలా ఆనందం అనిపించింది తండ్రికి. అంటే ఇన్స్టెంట్ ఒబీడియన్స్లో ఎంత ఆ ఆశీర్వాదం ఉందని ఆలోచించాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం విధేయత చూపిస్తాం. ఎప్పుడో తెలుసా? అన్ని నష్టాలు జరిగిపోయిన తర్వాత చివరి వస్తున్నాము. అయితే దేవుడు అన్నాడు, మొదట విధేయత చూపించు, తద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుబట్టి నాకు భయపడ్డు నేను వాటిని నేర్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుని వాక్యంలో ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. Job 28:28. అందులో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలము, తెలివికి ఆధారం అన్నాడు. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ప్రొలాంగ్స్ ద లైఫ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము జీవాన్ని మనం పొందుకుంటాము అనే మాటలు చాలా చాలా బైబిల్. అందుకంటే మొదటిగా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే భయపడడం నేర్చుకుంటామో ఈవెన్చువల్లీ మన పిల్లలు కూడా దేవునికి భయపడడం నేర్చుకుంటారని బైబిల్ చెబుతారు. నేను వారికి నేర్పిస్తాను నాకు భయపడడం, తద్వారా వారు వెళ్ళి వారి పిల్లలకి నేర్పిస్తారు అనగా పేరెంట్స్ ఒక బాధ్యత ఏంటంటే పిల్లలకు మంచి విషయాలు నేర్పించడం అనేది పేరెంట్స్ యొక్క బాధ్యత. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? మా వాళ్ళు నేర్చుకుంటారండి, వయసు కూడా అక్కడ నేర్చుకుంటారండి అంటే. వయసు వచ్చినప్పుడు అలా నేర్చుకుంటారు అనుకున్నాను. వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపిస్తున్నావు? వయసు వచ్చినప్పుడు అలా నేర్చుకుంటారు కదండి. వయసు వచ్చినప్పుడు నేర్చేసుకుంటారు అనుకున్నప్పుడు వారిని కాలేజీలకు ఎందుకు పంపిస్తామన్నా ఆలోచించేయండి. దేవునికి సంబంధించిన విషయాలు పిల్లలకు నేర్పాలి. అలా నేర్పకపోతే వారు నేర్చుకోరు అనే వాస్తవాన్ని గమనించారు. కొంతమంది అన్ని నేర్పిస్తారు పిల్లలకి, కానీ దైవిక సంబంధించిన విషయాలు మాత్రం నేర్పించారు. అయితే బైబిల్ చెప్తుంది, టీచ్ యువర్ చిల్డ్రన్, బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. అందుబట్టి తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి కదా, మొక్కై వంగనది మ్రానై వంగునా. అయితే ఇప్పుడు దాన్ని కొంచెం యాడ్ చేశారు, మ్రానే వంగదు కానీ విరుగును అన్నారు. చెప్పండి, మానే వంగదు ఏమవుతుంది? పెరుగుతుంది. అంతే. మొక్కై వంగనప్పుడు మ్రానే వంగదు, ఇంకా వంశలేవు, విరగడమే మరి. ఆలోచించండి. చిన్న పిల్లలకి నేర్పించడం, దేవుని మాటలు, దేవుని
ఆ వాక్యం దేవుని సన్నిధి నేర్పించినప్పుడు దేవుడు వారి జీవితాన్ని కార్యం నిర్మించి మహిమపరుస్తాడు. అందుకంటే మొట్టమొదటి విషయం, లెర్న్ ఫ్రమ్ మీ, నా నుండి మీరు నేర్చుకోండి అని మత్తయి 11:29 దేవుడు చెప్పిన మాటకు మొదలుగా మనం దేవుడికి భయపడడం నేర్చుకోవాలి. రెండో విషయం దగ్గర వద్దాం చూడండి. ద లెటర్ ఆఫ్ అపోస్టల్ పాల్ టు టైటస్, తీతుకు రాసిన పత్రిక chapter 3 and verse 14. తీతుకు రాసిన పత్రిక ద టైటస్ chapter 3 and verse 14. బైబిల్ ఏమంటే ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 3:14. And let our people also learn to maintain good works, to meet urgent needs, that they may not be unfruitful. ఇక్కడ రెండో మాట ఏమంటే లెర్న్ టు డివోట్ యువర్ సెల్ఫ్ టు ది గుడ్ థింగ్స్. మంచి కార్యములు చేయడం నేర్చుకోండి, సత్క్రియలు చేయడం నేర్చుకోండి. సత్క్రియలు అనగా మంచి కార్యాలు. దేవుడు చెబుతున్న మాటల్లో రెండో విషయం మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు చెబుతూ ఏమన్నాడంటే, ప్రజలందరికీ చెప్పు. ఏమని చెబుతా ఉంటే, ప్రతి సత్కార్య విషయంలో వారు నేర్చుకున్నట్లు సామర్థ్యాన్ని కొలది, దేవుడు వారికి ఇచ్చిన అనుకూలం కొలది సత్కార్యములు చేయనట్లు నేర్పించండి. లెర్న్ యువర్ సెల్ఫ్, లెర్న్ టు డివోట్ ది గుడ్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మంచి కార్యాలు చేయండి. మానవ దృష్టిలో చాలా మంచి కార్యాలు చారిటీలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, లేకపోతే కొన్ని కార్యాలు ఏంటి, అన్నదానం, భూదానం, అన్నదానం, గోదానం అన్ని రకరకాల దానాలు చేసి మంచి పనులు అనుకుంటాం. సరే, అవి చేద్దని అంటలా. అయితే బైబిల్ ప్రకారం మంచి కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే, తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సత్క్రియలు చేయడం నేర్చుకోండి అనగా మంచి కార్యం చేయడం నేర్చుకోండి. అంటే చాలా విషయాలు నేను చూపించిన కాదు, కానీ సందర్భం గురించి ఒక మాట చెబుతాను. మీరు నెహెమియా chapter 2 and verse 18 చదివితే, those people were strengthened themselves to do the good thing అనే మాట అక్కడ రాయబడింది. నెహెమియా 2:18లో ఈ మంచి కార్యము చేయుటకే జనులందరూ ధైర్యం తెచ్చుకొనిరి అని బైబిల్లో రాయబడింది. వాట్ వాస్ ద గుడ్ థింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ నెహెమియా? నెహెమియా అనే గొప్ప వ్యక్తి అర్తహషస్త అనే రాజు దగ్గర కప్ బేరర్గా ఉన్నాడు. కప్ అందించేవాడు, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. ఆ టైంలో నెహెమియా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. చాలా మంచి జాబ్, అది మంచి శాలరీ ఉంది, మంచి పొజిషన్ ఉన్నాడు, స్టేటస్ ఉంది, చాలా అద్భుతమైన విషయాలు అతని జీవితంలో ఉన్నా. అతని ఫోకస్ మాత్రం యెరూషలేము మీద ఉంది. యెరూషలేము మీద, దేవుని ప్రాకారము, దేవుని మందిరము, దేవుని యొక్క పట్టణం మీద ఆ నెహెమియా యొక్క చూపు ఉంది. అతను బట్టే రాజుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మా ప్రాంతానికి వెళ్ళి ఆ పడిపోయిన గోడలన్నీ తిరిగి నిర్మించాలని కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. ఆ శత్రువులు పడగొట్టిన ఆ గోడలన్నీ తిరిగి కట్టబడాలి, ప్రాకారం కట్టబడాలి, గుమ్మము నిలబెట్టబడాలి, నాకు అవకాశం అని చెప్పి నెహెమియా ఎప్పుడైతే రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడో, రాజు పర్మిషన్ తో పాటు రిసోర్సెస్ కూడా ఇచ్చాడు. వెంటనే నెహెమియా వచ్చి ప్రజలందరితో కూడా తన విజన్ షేర్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మంచి కార్యం చేయడానికే వారు బలం తెచ్చుకున్నది. అనగా దేవుని వాక్యం ప్రకారం మంచి కార్యం ఏంటి అనగా దేవుని రాజ్యాన్ని కట్టడం, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయడం. We have to rebuild the broken walls. దేవుని యొక్క ప్రాకారములు పడిపోతున్నాయి. అపవాది శోధిస్తామని చాలా మందిని దేవుని ప్రాకారములు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో విశ్వాసిగా నీవు నేను దేవుని ప్రాకారాలు కట్టాలి, దేవుని రాజ్యం కట్టాలి అని బైబిల్ చెబుతుంది. అందువల్ల రక్షించబడిన మనము మౌనంగా ఉండడానికి వీల్లే. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు మేక్ ద సైలెన్స్. మనందరం కూడా నిశ్శబ్దంగా ఉండి ఏదో మన భక్తి జీవితాలు సరిపెట్టేసుకుని మనం బాగున్నాం కదా చాలే, మనకు అన్ని బాగా వస్తున్నాయి కదా చాలే అని అనుకుంటే సరిపోదు. దిస్ ఈస్ ద టైమ్ టు రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కట్టే సమయం కూడా. జనరల్ విలియం బూత్ అనే దేవుని సేవకుడు అంటాడు, మనం రక్షించబడింది ఇతరులను రక్షించిన కొరకే అన్నాడు. చెప్పడం, మనల్ని ఎందుకు రక్షించాడు దేవుడు? ఇతరులని రక్షించాడు. ఒక మంచి డెలిషియస్ ఫుడ్ మీరు ఎక్కడైనా తిన్నారనుకోండి, ఆ మరుసటి రోజు తక్కువ లేదా 3 గంటలు చెప్తారు కదా. ఎక్కడెవరో కాకపోతే ఇండియాకి ఫోన్ చేసేది చెప్పేస్తాను, ఎప్పుడైనా వస్తుంది నేను అక్కడ తీసుకెళ్తానండి. అంత ప్రామిస్ కూడా చేస్తారు. కారణం ఏంటంటే మీరు తిన్న ఆహారం అంత సంతృప్తి మీకు ఇచ్చింది కాబట్టి. సో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మీకు ఇస్తున్న సంతృప్తిని ఎందుకు ఇతరులతో పంచుకోలేకపోతున్నామంటే కొన్నిసార్లు మనలో భారం లేదు. భారం లేని క్రైస్తవులుగా ఉండిపోతున్నా, సువార్త భారం లేని క్రైస్తవులుగా జీవితాన్ని కొనసాగించేస్తున్నా. అయితే బైబిల్ అలా చెప్పట్లేదు. సమయం మనకు అసమయంగా దేవుడి గురించి మాట్లాడండి, మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేక మంది నా శిష్యులుగా చేయండి అని దేవుడు చెప్పిన వాగ్దానం, గ్రేట్ కమిషన్ యేసు ప్రభు మనకు అనుగ్రహించాడో ఆ కమిషన్ నెరవేర్చే వాళ్ళని మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నెహెమియాకి అన్నీ ఉన్నాయండి. అద్భుతమైన స్టేటస్ ఉంది, మంచి శాలరీ ఉంది, రాజు దగ్గర గిన్నె నుంచి వాడంటే రాజుగారు ఏ ఆహార పదార్థాలు ఏదో తింటాడో వాటికంటే ముందుగా ఇది తింటాడు అనమాట. వాటిని చెక్ చేసి ఇస్తారు రాజుగారికి. అంత అద్భుతమైన పొజిషన్లో నెహెమియా
జెరూసలేం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే దేవుని నామం పేరట యెరూషలేము కట్టబడాలని ఆలోచనతో ఆ నెహెమ్యా బయలుదేరి వచ్చాడు. చూడండి, ప్రజలందరూ మంచి కార్యం చేయడం ధైర్యం తెచ్చుకుంటే అక్కడ ఒక ఇద్దరు ఉన్నారండి. మీరు జాగ్రత్తగా నెహెమ్యా చదివితే టోబియా సంబలటు అనే ఇద్దరు వ్యక్తులు నెహెమ్యా మంచి కార్యం చేయడానికి వచ్చి ఆ పడిపోయిన ప్రాకారాలు కడతా ఉంటే వాళ్ళు వచ్చి హేళన చేయడం ప్రారంభించారు. హ్యూమిలేట్ చేశారు, మాక్ చేశారు. ఎవరు తెలుసా? నెహెమ్యా, నువ్వు గోడ కడతావా? కడితే ఒకవేళ నక్కలు దూకిన ఆ గోడ పడిపోద్దని అతను చేసే కార్యాన్ని బాగా హేళన చేశారు. ఒక మాట చెప్తున్నామండి, నీవు దేవుడి కోసం వాడబడాలని కోరినప్పుడు, దేవుడి కోసం నువ్వు ముందుకు రావాలని కోరినప్పుడు, దేవుడు స్వార్థ పరిచయం చేయాలని కోరినప్పుడు కొంతమంది శత్రువులు దగ్గర ఉంటారు. వారిని ఎప్పుడు ఏం చేస్తుంటారు? వెనకకి లాగుతూ ఉంటారు. వాళ్ళు వెనకకి లాగుతున్నారు కదా, వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ఇంకా ముందుకే సాగిపోవాలి. దేవుడు అదే కోరుతున్నాడు. అయితే నెహెమ్యా ఎంతకేలకు పిల్లరా ఆ ప్రాకారాలన్నీ కూడా బాగు చేశారు. మీరు జాగ్రత్తగా నెహెమ్యా గ్రంథం చదివితే ఐ లవ్ దట్ బుక్ అండి. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక అంశాలు. 12 గుమ్మాలు తిరిగి కట్టారు నెహెమ్యా టైంలో. 12 పడిపోయిన ప్రాకార గుమ్మాలు నిలబెట్టారు. ఆ 12 గుమ్మాలు ఒక్కొక్క గుమ్మం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని సాదృశ్యం ఉంది బైబిల్లో. మా చర్చ్లో ఆ 12 గేట్స్ గురించి చెప్పాను ఒకసారి. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక అంశాలు దానిలో ఉన్నాయి. 12 గుమ్మాలు చాలా ఆధ్యాత్మిక అనుభవంతో ఉన్న 12 గుమ్మాలు నెహెమ్యా నిలబెట్టారు. అంటే దేవుని సేవ చేయడం చాలా ఉన్నతమైన పని. మనకున్న పరిధిలో, మనకున్న రంగాల్లో, మనకున్న స్థితిలో యేసయ్య గురించి వాడబడడం, ఆయన సేవ చేయడం అనేది ఉత్తమమైన కార్యము అనే వాస్తవాన్ని మనం కూడా గమనించాలి. అందుబట్టే లెట్స్ యూటిలైజ్ అవర్ టైమ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు మెనీ మోర్ పీపుల్. అనేక మంది దేవుని సువార్త ప్రకటించే ఒక లక్ష్య సాధనలో ఎంకోలి టీం ప్రారంభించినప్పుడు మా లక్ష్యం ప్రభువా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా నీ సువార్త స్పష్టమైన రీతిలో అందాలి, నీ సువార్త ఉన్నట్టుగా అందాలి. ఇది మా కమిట్మెంట్తో కూడా అనేక ప్రాంతాల్లో, దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతంలో కూడా సువార్త సభ నిర్వహించడం, యవనస్తులు కూడా నిర్వహించడం, ఏదో విధంగా దేవుని సేవ చేయాలని గతించిన 5-6 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కారణం అంటే తెలుసా? మా లక్ష్య సాధన ఒకటే, సువార్త ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఇంకా రకరకాల ఆంధ్రప్రదేశ్ చాలా మంది మలుచుకుంటున్నప్పుడు నేను ఒక స్లోగన్ తీసుకొచ్చాను, సువార్త ఆంధ్రప్రదేశ్. వై డోంట్ యు ఇవాంజలైజ్ ఆల్ ఆంధ్రప్రదేశ్? ప్రతి ప్రాంతంలో అనేక మంది సువార్త ప్రకటించారు. అందుకంటే దేవుడి సువార్త ప్రకటించిన ఉద్దేశంలో మొబైల్ ఇవాంజలిజం స్టార్ట్ చేయబోతున్నాను. ఒక మొబైల్ వ్యాన్ ఒకటి తీసుకుని దానిలో నేను క్రియేషన్ టు క్రాస్ అనే ఒక సిరీని తయారు చేస్తాను. సృష్టి నుండి సిలువ వరకు అనే ఆ సిరీలో ప్రాముఖ్య విషయాలను కూడా, అంటే ఒక వ్యక్తికి, యేసు ప్రభు తెలియని వ్యక్తికి ఆ సీడీ చూస్తే యేసు ప్రభు గురించిన పూర్తి అవగాహన రావాలనే ఉద్దేశంలో చాలా వ్యయప్రాశంగా వచ్చి ఆ సీడీ తయారు చేస్తున్నాం. వన్స్ అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళడానికి విలేజెస్లో డిస్ప్లే చేయాలని, అనేక మంది చూడాలని, తద్వారా స్వార్థ వ్యాప్తి జరిగించాలని మేము కోరుతున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం మీరు కూడా ప్రార్థించండి. అతి కొద్ది రోజుల్లో దాన్ని ప్రారంభించి ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక్కరైనా ఆ సువార్త వినాలి అనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన్ని మేము లిస్ట్ అవుట్ చేసి ఆ గ్రామానికి ఆ వ్యాన్స్ పంపించబోతున్నాం. సో ఎందుకు మాట చెప్తున్నానంటే, మన చేతనైనంత మట్టుకు దేవుని సువార్త ప్రకటించాలి. మనం ప్రకటించలేనప్పుడు ప్రకటించే వారికి మనం సహాయం పడగలిగితే అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టి ఆయన కృపలో మనం ముందుకు సాగాలి. అనుకుంటే దేవుని కోసం గొప్ప కార్యాలను ఆశించాలి, ప్రభు నుండి గొప్ప కార్యాలు మనం కోరుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన బాధ దేవుని చెల్లించాలి. ఈ దశ భాగంలో దేవుని సేవను ప్రోత్సహించడంలో ఉండగలిగితే దేవుడు అద్భుతాలు మనం చూస్తూ ఉంటాడు. అందుకంటే నెహెమ్యా ఒక మంచి దృష్టిని కలిగి ఉన్నాడు. ఆ దృష్టితో దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని ప్రాకారాలు కట్టాలని నెహెమ్యా ఇష్టపడ్డాడు. బైబిల్లో చెబుతున్నారు అది మంచి కాదు. మూడో విషయం దగ్గర రండి. మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటనగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే 3వ మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. The Gospel of Matthew chapter 9 and verse 13. Go and learn what this means. I desire mercy, not sacrifice. For I did not come to call the righteous but sinners to repentance. Go and learn. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. తెలుగు బైబిల్ మీరు వెళ్ళి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి తెలుసా? ఈ వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకోండి అన్నాడు యేసు ప్రభువు చెబుతూ. పరిసయ్యులు ఉన్నారు అక్కడ, శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, అనగా స్క్రైబ్స్ ఉన్నారు, ఆ తర్వాత టీచర్స్ ఆఫ్ ది లా ఉన్నారు, ఫారిసీస్ ఉన్నారు, సద్దుకీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చుట్టి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలిస్తే ఏంటంటే పాపులైన వారిని ఆయన వైపు ఆకర్షించాలి, అలాంటి వారికి సువార్త ప్రకటించాలి. అందుబట్టి అబిగైల్ అనే ఒక గొప్ప సువార్తికురాలు ఏమంటారంటే, ద చర్చ్ ఈజ్ ఎన్ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్, నాట్ ఎ మ్యూజియం ఆఫ్ సైన్స్ అంటే.
అంటే అర్థం తెలుసా? చాలాసార్లు మనం దేవుని మందిరం అనగానే మన భక్తిని ప్రదర్శించే సాధన అనుకుంటాం. అది కాదు. దేవుని మందిరం అనగా పాపులను ఆయన వైపు తీసుకొచ్చే ఒక హాస్పిటల్, పాపులను స్వస్థపరిచే హాస్పిటల్ అంటారు. యేసు ప్రభు కూడా పాపులైన వారితో స్నేహం చేయడం, వారిని ఆయన వైపు ఆకర్షించాలని, సత్యాన్ని బోధించాలని వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, సుంకరంతో యేసు ప్రభు కలిసిపోయినట్టు చాలాసార్లు మనం బైబిల్లో చూస్తా ఉంటే పరిశీలకి శాస్త్రులకు చాలా కోపం వచ్చింది. ఏంటా పరిస్థితి? నువ్వేమో దేవుడిని అంటున్నావు, దేవుడి కుమారుని అంటున్నావు, నువ్వు వెళ్ళావు పాపులతో స్నానం చేస్తున్నావు, ఏంటి నీ ఉద్దేశం అని అడిగితే ప్రభు అన్నాడు, హోషియా 6 ఈ మాట రాకుండా ప్రాఫెసీ హోషియా 6:6 ఉంది, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు, నేను పాపులను పిలవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈ వాక్య భావం ఏంటో మీరు తెలుసుకోండి. సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. వాక్యాన్ని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో వాక్య భావాన్ని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. మనందరికీ చాలాసార్లు వాక్యం తెలుసు, అయితే వాక్య భావం తెలియనందువలన ఏ రకమైన కొత్త బోధ వచ్చినా, ఏ కల్ట్ వచ్చినా దాని వైపు ఆకర్షితులైపోతున్నాం మనం. కొన్నిసార్లు అసత్య బోధలు, అబద్ధ బోధలు ప్రపంచానికి బాగా వచ్చినాయి. ఈ రోజున సాతాను వేసిన నెట్ ఏంటో తెలుసా? ప్రజలందరినీ పట్టడానికి అబద్ధ బోధలు, ఫాల్స్ డాక్ట్రిన్స్ అండ్ కల్ట్స్ అనేవి ఈ రోజున సాతాను భయంకరంగా వేస్తా ఉన్నాడు. లక్షల మంది దానిలో పడిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే చాలా మందికి వాక్యం తెలుసు కానీ వాక్య భావం తెలియదు. దే నో ద వర్డ్ బట్ దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. అందుకే ప్రమేయం తెలుసా? మీరు వెళ్ళి వాక్యంతో పాటు వాక్య భావాన్ని కూడా నేర్చుకోండి. చూడండి, ఒక మాట చెప్తాను. ప్రతి కల్ట్ బైబిలే చదువుతారండి వాళ్ళు కూడా. ప్రతి కల్ట్ ఈ రోజు భూమి మీద ఉందంటే వారు చదివేది ఈ బైబిలే, మనం చదివేది ఈ బైబిలే. అయితే వేరియేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయంటే చాలా మందికి వాక్యం తెలుసు కానీ వాక్య భావం తెలియదు. మొన్న ఆయన చెప్పండి, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కదండి. అవునే ఉన్నారు. పరిశుద్ధాత్మ తల్లి కూడా ఉందని అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ తల్లి అంటే ఈమె ఎక్కడి నుండి వచ్చిందే బైబిల్లో? బైబిల్ ప్రకారం ట్రినిటీ, ట్రయూన్ గాడ్, వన్ గాడ్ ఇన్ 3 persons, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి ఏది లేదు బైబిల్. సో ఇది తప్పించి పరిశుద్ధాత్మ తల్లి కూడా ఉందంట. ఏం అర్థం కాలేదన్న. సో ఇలాంటి కండిషన్ విపరీతంగా రావడం ప్రపంచవ్యాప్తంగా. అయితే విశ్వాసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్య భావం తెలియాలి, వాక్యం కూడా తెలియాలి. ఇక్కడ చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పి బాగుంది. ఒకసారి ఒక క్రూజ్ వెళ్తా ఉంది. చాలా మంది ఆ క్రూజ్లో ఉన్నారు. సరే 2-3 నెలలు పడుతుంది కదా వెళ్ళడానికి. అందులో సండే రాగానే వర్షిప్ కోసం అందరూ గ్యాదర్ అయ్యారు. అందులో మాస్టర్ గారు ఉన్నారు. ఆయన అందరినీ కూడా వర్షిప్లో లీడ్ చేయాలని తలంపులో కూర్చున్నారు. ఈ లోపల ఆ క్రూజ్లో ఒక హాలీవుడ్ యాక్టర్ అందులో ప్రయాణం చేస్తున్నారు. అందరూ కనబడేసరికి అతనికి ఏదో చెప్పాలనిపించింది. దగ్గరికి వచ్చాడు, పాస్టర్ రిక్వెస్ట్ చేశాడు, ఒక 5 minutes టైం ఇస్తారని. తీసుకోయా వచ్చాడు, నిలబడ్డాడు. చిన్నప్పుడు ఎప్పుడో సామ్ 23 కన్నడ పెట్టాడట, బైహెడ్ చేశాడట. దాన్ని ఇప్పుడు చెప్పాలని ప్రయత్నం అనమాట. సో ఈ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ సామ్. అందరికి చెబుతున్నాడు, యాక్టర్ కదా, యాక్టింగ్ చేసి చెబుతాడు. చాలా అద్భుతంగా ముఖ కవళికలు, బాడీ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని చూస్తా ఉంటే అందరూ మైమర్చిపోతున్నారు అనమాట. అంత అద్భుతంగా చెప్తున్నాడు. సామ్ 23 చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు, వెళ్ళి కూర్చున్నాడు. మై ఫ్రెండ్స్ కనిపించాలి. అది అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ వచ్చాడు, స్టేజ్ మీద నిలబడ్డాడు. హీ రిపీటెడ్ సేమ్ సాంగ్. ఆయన అదే కీర్తన చెప్పాడు. ఆయన కూడా అదే కీర్తన చాలా పొలైట్గా, మర్యాదగా దేవుని ఆత్మతో నింపబడిన దేవుని సేవకుడు చెప్పేసరికి పీపుల్ వర్ లిటరలీ మూవ్డ్ అండి. అందరూ మూవ్ అయ్యారు. వారందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. కళ్ళ నీళ్ళు వస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్కి అర్థం కాదు. నేను చెప్పింది అదే కీర్తన, నువ్వు చెప్పింది అదే కీర్తన. అయితే నేను చెప్పినప్పుడు ఒక్కడు మూవ్ అవ్వలేదు, నువ్వు చెప్తుంటే ఏంటి ఎంత అద్భుతమైన మూమెంట్ అని అడిగితే అప్పుడు సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మై డియర్ ఫ్రెండ్, యు నో ద సాంగ్ బట్ ఐ నో ద షెపర్డ్ అంటే. నీకు కీర్తన మాత్రమే తెలుసు, నాకు కాపరి కూడా తెలుసు. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా బోధలు చేయించి చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఆ బోధ ద్వారా ఎవరు కదిలించబడరు. ఆ బోధ ద్వారా ఎవరు ఆత్మలో కదిలించబడి మనస్తత్వం కానీ జీవితాలు దిద్దుకునే మనస్తత్వం చాలా మందిలో కనబడదు. ఈరోజు సినిమా యాక్టర్ కూడా బయలుదేరిన ప్రసంగాలు చేయడానికి. అయితే వాటిలో జీవం లేకపోవడం కారణం అంటే తెలుసా? వారి హృదయాలు మారలేదు. బోధకుల హృదయం మారకుండా దేవునికి ఆత్మతో నింపబడకుండా చేసే ప్రసంగాల్లో ఏ విధమైన శక్తి ఉండదని వాస్తవాన్ని గమనించారు. ఐ నో ద సన్, యు నో ద సన్, ఐ నో ద షెపర్డ్. యేసు క్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని వాక్య భావాన్ని కూడా మనం గుర్తించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తారు. ఒక ఎవరో వచ్చిన అడిగాడు,
బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా? లేదా, ఖచ్చితంగా లేవు. బైబిల్లో ఒక్క కాంట్రడిక్షన్ కూడా లేదు. మరి అదేంటంటే, ఒక చోట ఇస్కరియోతు యూద ఉరిపెట్టుకుని చచ్చిపోయాడని ఉంది. మరొక చోట అతని కడుపు బద్దలై ప్రేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడని ఉంది. ఉరి పోసుకున్న వాడికి పేగులు ఎందుకు బయటకు వస్తాయని అడిగారు. నిజంగా నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ యూద నడిమికి బద్దలై ప్రేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడని ఉంటుంది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అదే మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే ఇస్కరియోతు యూద ఉరిపెట్టుకుని చచ్చిపోయాడని ఉంది. మరి ఏది నిజం? కాంట్రడిక్షన్స్ లేవన్నారు బైబిల్లో. ఏది నిజం అన్నారు? వాస్తవానికి రెండు వాస్తవాలే. ఏం జరిగిందంటే, ఈ ఇస్కరియోతు యూద సెయింట్ ఒనాసిన్ అనే ప్లేస్ ఉంది. దానిలో ఒక ఆలివ్ ట్రీ ఒకటి ఉంటుంది. ఆ ఆలివ్ ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ ఉరేసుకుంటాడు. అయితే విచారం ఏంటంటే, ఇతని బరువుకి ఆగలేక ఆ చెట్టు కొమ్మ విరిగిపోయి పడిపోతుంది కింద. దాంతో పాటు ఈయన కూడా పడతాడు. పైనుండి కింద పడతాడేమో. అప్పుడు కడుపు బద్దలే పేగులు బయటకు వచ్చి చచ్చిపోతాయి. అంటే ఒక రైటర్ చూసినప్పుడేమో ప్రేగులు బయటకు వచ్చినాయి, మరొక రైటర్ రాసినప్పుడు ఉరి పెట్టుకున్నాడు. రెండు వాస్తవాలే. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇలాంటి వాస్తవాలు బయటపడతాయి. అందుకంటే బైబిల్లో ఒక కాంట్రడిక్షన్ కూడా లేదు అని మనం గుర్తించి దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చదివి వాక్యాన్ని మనం స్వీకరించిన ప్రభు మన జీవిత కార్యం జరిగిస్తారు. నాకు భయపడడం నేర్చుకోండి. రెండవది, మంచి కార్యాలు చేయడం నేర్చుకోవాలి. మూడవది, దేవుని వాక్య భావం ఏమిటో కూడా నేర్చుకోవాలి. Fourth one, something very important. Philippians chapter 4 and verse 11. 4వ విషయం చూద్దాం. చూడండి, ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, అక్కడ అపోస్తలుడు పౌలు తన లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నానో. ఐ లెర్న్ టు బి కంటెంట్. నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. నేను వారి యొక్క అసలు గ్రేటెస్ట్ ట్రెజర్ భూమి మీద ఏంటో తెలుసా అండి? సాటిస్ఫాక్షన్. ఇది లేకపోతే నీకు ఎన్నున్నా కానీ, ఎన్ని $1 ట్రిలియన్ నీ వెనకాల ఉన్నా నీకు సంతృప్తి అనేది ఉండదు, నీకు ఆనందం అనేది ఉండదు. సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే ఎన్నున్నా దానివల్ల ఉపయోగం లేదు. అయితే సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో రోజు రోజు ఆనందిస్తూనే ఉంటావు. రాత్రి కూడా నేను చెప్పాను, చాలా మంది ఆనందం కొరకు బ్రతుకుతారు, కొంతమంది ఆనందంతో బ్రతుకుతారు. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, చాలా మంది సంతృప్తి కొరకు బ్రతుకుతారు, కొంతమంది సంతృప్తితో బ్రతుకుతారు. ఏ గ్రూపులో మనం ఉన్నాం? సంతృప్తి అనేది మన జీవితంలో ఉందా? తృప్తి లేకపోతే జీవితంలో మనం ఏది నాడు ఉన్నతమైన స్థానానికి రాలేము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు బైబిల్లో. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ఎ ప్రాఫిట్. ఎవరైతే దైవభక్తితో కూడిన సంతృప్తి కలిగి ఉంటారో వారు చాలా చాలా లాభం పొందుకుంటారని బైబిల్. ఒక మాట చెప్పండి, మిలియనర్ అవ్వాలి అనుకోవడం తప్పేం లేదు, కానీ ఒక్క రాత్రిలో అయిపోవాలనుకుంటాం చేశారా? అది పొరపాటు కదా. మిలియనర్ అవ్వడం పొరపాటే. కానీ బైబిల్లో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు. అయితే ఒక్క రాత్రిలోనే అయిపోవాలని చాలా మంది కోరుకుంటారు చూసారా? అది పొరపాటు. సంతృప్తి అనేది మనకు లేకపోతే, సంతృప్తి అనే వంతెన లేకపోతే కోరికల ప్రవాహానికి అడ్డు ఆపు ఉంటుందని భావించారు. దురాశ గర్భము ధరించి పాపం ఉన్న కనుక పాపం పరిపక్వమై మరణమును కలుగుతుందని బైబిల్ రాడు. చాలాసార్లు మనుషుల దురాశ ఈ రోజుల్లో జరుగుతాం. చిన్నప్పుడు నేను స్టోరీ చదువుకున్నాను స్కూల్లో. ఒక ఆయన గట్ట ఒక బాత్ ఉండేదంటే, అది రోజుకి ఒక బంగారు గుడ్డు పెట్టేదంటే, చక్కగా దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకున్నాడు, దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు అనుకున్నాడంటే, ఇది రోజుకు ఒక గుడ్డు పెడుతుంది, ఒకవేళ దీన్ని చంపి దీన్ని పొట్టలో చూస్తే ఎన్ని గుడ్లు ఉంటాయో అవన్నీ తీసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పి ఒక ఫైన్ మార్నింగ్ శుభ్రంగా కట్ చేసేది. దాన్ని చేస్తే యాజ్ యూజువల్గా ఒకటే ఉంది లోపల. చాలా ఏడ్చాడు బాధపడి. నేను చిన్నప్పుడు చదువుకున్నానేమో కొంచెం ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు అనుకున్నా. నేను ఆ బాధని చెప్పేసుకుంటే ఇది స్టోరీ అనుకున్నాను. అయితే దినాలు గడిచిన తర్వాత ఆ మెంటాలిటీతో చాలా మంది ఉంటారని చాలా ఈజీగా అర్థమైపోయింది. కాకినాడ దగ్గర ఉప్పాడ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఒక ఆమె నివసిస్తూ ఉంది. ఆమెకు పెద్దమ్మ ఒక ఆమె ఉంది. ఆ పెద్దమ్మ గారికి పిల్లలు లేరు. ఆమె షీ వాజ్ ఆల్ ఇన్ లవ్. అయితే ఆమెకి దగ్గర ₹1 కోటి ప్రాపర్టీ ఉందండి. ₹1 కోటి ఆస్తి. ఎలా సంపాదించిందో తెలియదు కానీ ₹1 కోటి మాత్రం అనిగేసింది. పిల్లలు ఎవరు లేరు. సో ఎవరికి ఇవ్వాలంటే తన చెల్లెలు కుమార్తె ఉంది, ఉప్పాడలో ఉంటుంది. ఆమెకి ఇద్దాం అని చెప్పి ఒక రోజుని పిలిచి ఆమెతో ఇలా అంది, ఏమంటే కూతురా నా దగ్గర ₹1 కోటి ఆస్తి ఉంది, ఆస్తి అంతా నీకే అంది. లాయర్ గారు పిలిపించి దస్తావేజులు రాయిద్దాం, అన్ని కూడా డాక్యుమెంట్స్ రాయిద్దామని లాయర్ గారు వచ్చారు. ₹1 కోటి ప్రాపర్టీ రాస్తా ఉంటే ఏం చెబుతుంది, లాయర్ గారు నా కూతురు పేరు మీద ఆస్తి అంతా రాసేయండి, ₹1 కోటి ప్రాపర్టీ అంతా రాయించి చివరిలో ఏం రాయించింది తెలుసా?
ఈ ఆస్తి అంతా నా తదనంతరం ఆమె చెందుతుంది. నా తర్వాత సాధారణంగా పెద్దోళ్ళు అలాగే రాస్తారు కదా, ఆస్తులు రాయాలంటే నా తర్వాత. ఇవి కూడా అలాగే పెట్టింది నా తర్వాత. ఆమెకి 50 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం ఆలోచన చేసింది, ఇప్పుడు 50 సంవత్సరాలు గుండ్రాయిలా ఉంది. తక్కువ లేదంటే ఇంకో 30 సంవత్సరాలు బతికేస్తారు అమ్మగారు. 30 సంవత్సరాలకు ₹1 ఎవరికి కావాలి? అది ఇప్పుడే వస్తే ఎంత బాగుంటుంది. మర్డర్ ప్లాన్ చేసిందండి, చాలా ఈజీగా మర్డర్ ప్లాన్ చేసింది. ఒకరోజు పిలిచి నాకు పెద్దగా ఇంటికి వచ్చింది, మంచం మీద పడుకుంది, మంచి కోడి మాంసం కూర పెట్టి మంచి ఆహారం పెట్టింది. ఆమె పడుకుంటా ఉంటే ఒక వైర్ తీసుకుంది, మంచం మీద పడుకున్నారు కదా, ఆ వైర్ మెడలో చేసి మంచం కింద నుండి బిగిసిపెట్టిందండి. కనీసం మాట కూడా బయటకు రా, చచ్చిపోయింది ఆమె. చచ్చిపోగానే మెల్లగా తలుపు తాళాలు వేసి బయటకు వచ్చేసింది. ఎక్కడికో ఊరిలో నిలిచి 2 రోజుల తర్వాత వచ్చింది. వచ్చినంత పోలీసు వారిని పిలిచింది. ఆస్తి కోసం మా పెద్దమ్మని ఎవరో చంపేశారని శోకండాలు పడ్డాయంటూ ప్రారంభించింది. ఇంట్రాగేషన్ ఆఖరిగా ఆమె తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తే నేనే చంపేశాను. ఇలాంటి 1 కాదు 2 కాదు, రోజు పేపర్లో ఒకటైనా మన ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతున్నామంటే బంగారు బాబుని చంపేసుకోవడం కాదండి. ఎంతమంది ఇలా లేరంటారు, దురాశ. అయితే బాగా చూద్దా ఉంది, సంతృప్తి కలిగి ఎవరైతే ఉంటారు, దేవుడు మనకు చేసిన మేళను జ్ఞాపకం చేసుకో, దేవుడు మనకు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మన ధనం కాదు, మన వెనకాల బంధువులు కాదు, కేవలం దేవుని కృప. నువ్వు ఏమై ఉన్నావో అది కేవలం దేవుని కృప అయి ఉన్నావు. అది గమనించకుండా ఇంకా దేవుణ్ణి నిందిస్తూ, దేవుడు నాకు ఎందుకు ఇలా జరిగిందంటే, దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఆశ్రయించట్లేదని కొన్నిసార్లు మనం పొందిన వాటినన్నీ కూడా పక్కన పెట్టేసి లేని వాటి కోసం ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతుంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను, సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. మన జీవితంలో కూడా సంతృప్తి కలిగి నేర్చుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తారు. అండ్ ఫైనలీ లెట్ మీ కంక్లూడ్ మై మెసేజ్. మార్క్ చాప్టర్ 13, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 13. మనం నేర్చుకోవాల్సిన 5వ విషయం ఏంటని ఆలోచన చేస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయంలో బైబిల్ చెబుతున్న శ్రేష్టమైన మాట ఉంది. లెట్ మీ టెల్ యు ద వర్డ్స్. మార్క్ చాప్టర్ 13 and verse 28. 13:28 నాలో ఏమంటే, now learn this parable from the fig tree. When a branch has already become tender and puts forth leaves, you know that summer is near. ఈ ఉపమాన భావం నేర్చుకోండి. ఒక ఉపమానం నేర్చుకోండి. దేన్ని చూసి తెలుసా? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఏంటిదనగా, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపించిందని తెలుసుకోవాలి. అంటే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని దేవుడి ఉద్దేశం. అంజూరపు చెట్టు, ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజల సాదృశ్యం. ఇట్ రిప్రజెంట్స్ ఇజ్రాయిల్స్. అండ్ సమ్మర్ ఆర్ స్ప్రింగ్ అనేది దేవుడి రాజ్యానికి, యేసు ప్రభు 2వ రాత్రి సాదృశ్యం. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు దేవుడి రాజ్యం సమీపించిందని గుర్తించండి. అంటే దేవుడి దేశం అంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఒక చోట చేరుతున్నప్పుడు ప్రభు 2వ సంవత్సరం గుర్తించండి. AD 70లో టైటస్ ఫ్లావియస్ అనే రాజు ఇశ్రాయేల్ రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యపు అధిపతిగా ఉండేవాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేల్ దేశంలో చొరబడి విపరీతంగా క్రైస్తవుల్ని, ఆ తర్వాత యూదులైన వారిని చంపడం ప్రారంభించాడు. అలా చంపితేనట ఆనాటి దినాల్లో క్రీస్తు చెప్పండి 70వ సంవత్సరంలో యెరూషలేము యొక్క కాలువల్లో మోకాళ్ళలో రక్తం ప్రవహించిందంట. అంత విస్తారమైన వధ, వైలెంట్ స్లాటర్, చాలా అద్భుతమైన, చాలా భయంకరమైన వధ ఆ టైంలో జరిగింది. మోకాళ్ళలో రక్తం ప్రవహించిందంట యెరూషలేములో. అక్కడ నుండి ఇశ్రాయేలీలందరూ కూడా చుట్టుపక్కల దేశాలకు పారిపోయారు తమ యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి. ఆన్ ది స్పాట్లో 22 దేశాలు చెదిరిపోయారు. అక్కడ నుండి 70 దేశాలు విస్తరించారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ అందరూ చెదిరిపోయారు. ఎంతకాలం ఉన్నారని తెలుసా? ఒక దేశం లేదు, ఒక ఆలయం లేదు, దేవుని ఆరాధించిన సంస్కారం లేదు, ఒక స్వాతంత్రం లేదు వారికి. అలా అన్యుల దేశాల్లో, పరాయి దేశాల్లో, పరాయి వ్యక్తులుగా ఎవరు ఆశ్రయం ఇస్తే వారి ఇళ్లలో తలదాచుకుంటూ 1 కాదు 2 కాదు దగ్గర 1900 సంవత్సరాలు ఉండిపోయారు. 19 centuries వారు అలా బయట ఉండిపోయారు. అయితే ఆ తర్వాత 1939 1945 సెకండ్ వరల్డ్ వార్ రావడం, ఈవిల్ యాక్సిస్ జపాన్, జర్మనీ అండ్ ఇటలీ. దాని ఈవిల్ యాక్సిస్ అన్నారు. ఆ మూడో ప్రక్కన UK, USA, USSR ఒక ప్రక్కన ఉన్నాయి. విపరీతమైన పోరాటం జరిగింది. అడాల్ఫ్ హిట్లర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోవడంతో యుద్ధం అంతా ఆగిపోయినప్పుడు ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా వాళ్ళకి, ఇంగ్లాండ్ వారికి షైన్ వెయిస్మెన్ అనే ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశం నుండి చాలా హెల్ప్ చేశాడు.
ఆ వైస్ మెన్ చాలా అద్భుతమైన సలహాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా అమెరికా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో వారి పైహస్తాన్ని సాధించగలిగితే అప్పుడు వైస్ మెన్ దగ్గరికి వచ్చారు. వైస్ మెన్, వాట్ యు నీడ్, వాట్ ఈస్ యువర్ డిజైర్, నీ కోరికని చెప్పు, నేను తీరుస్తాను. కానీ ఆయన అన్నాడు, అయ్యా నాకు ఆస్తిపాస్తులు వద్దు, అంతస్తులు అక్కర్లేదు, వెండి బంగారాలు అక్కర్లేదు, అవార్డులు అక్కర్లేదు, నా ప్రజలందరూ అనేక దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు, మాకు దేశం ఇప్పించాను, మాకు నేషన్ కావాలి. వెంటనే అప్రూవ్ చేశారు. 1948 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత 1948 మే 15న ఇజ్రాయెల్ దేశం వల్ల స్వతంత్ర దేశంగా మార్చబడితే అర్ధరాత్రి పోరాడుతూ డేవిడ్ స్టార్తో కూడిన ఇజ్రాయెల్ జెండా ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడలాడితే ప్రియులారా, ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తే దాదాపు 6 మిలియన్ జ్యూస్ ఉన్నారు, 60 లక్షల మంది యూదులు ఉన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 50 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపితే 11 మిలియన్ జ్యూస్ భూమి మీద ఉన్నారు. వారందరూ కూడా ఒక చోట చేరి వచ్చి ఒక దేశం ఫామ్ అయ్యారు. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ మీకు చెప్తాను. వెరీ రీసెంట్గా భారతదేశంలో నాగాలాండ్ దగ్గరలో ఒక ట్రైబల్ ఏరియా ఉందట మన భారతదేశంలో. ఆ ట్రైబల్ ఏరియా యొక్క ఆరిజిన్ అంతా కూడా మన శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తూ ఉంటే ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ రీసెర్చ్, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత వారు గుర్తించిందంటే దే బిలాంగ్ టు వన్ ఆఫ్ ది 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. గుర్తించారంటే వారు మన దేశంలో ఎప్పుడో చెదిరికి వచ్చారో, అలా కొండల ప్రాంతాల్లో ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారు స్పెషల్ ఫ్లైట్లు వేసి ఇండియా నుంచి ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయారండి. ఇవన్నీ చూస్తూ ఉంటే మన భారతదేశం నుండి కూడా చాలా మంది ఎప్పుడో ఎక్కడి నుండి వచ్చారో తెలియక వారు ఆ ప్రాంతాలు ఉంటే వారి మీద రీసెర్చ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లారంటే దేవుని వాక్యపు వాగ్దానం నెరవేరుతున్నాయి అనగా యేసు ప్రభు అతి త్వరగా రాబోతున్నాడనే వాస్తవం మన కళ్ళ ముందు కనబడతా. Are you ready to face him? Are you ready to receive him? If Jesus comes tonight, what is your situation? What about you? ఈ రాత్రి ప్రభు వస్తే ఏం చేస్తారు? కోపం కంగారు పడతారు. అప్పుడు వచ్చేటంటే ఇంకా చాలా జరగాలి కదా, జరిగితే జరగాల్సిన వచ్చేస్తే పరిస్థితి. ఈ రోజున ప్రభు వస్తే మన జీవితం ఏంటి? సిద్ధపడ్డామా? అందుబట్టి నేను ఎక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాను. యేసు ప్రభు రెండవ రాకడ కొంతమందికి ప్రళయం, కొంతమంది ప్రణయం. చెప్పండి, కొంతమందికి ప్రళయం, కొంతమందికి ప్రణయం. ప్రళయం అంటే డిజాస్టర్, ప్రణయం అంటే మ్యారేజ్, వివాహం. యేసే రెండవ రాకడ కొంతమంది వివాహ సంభ్రమాచరణతో ఉంటారు, కొంతమంది ప్రళయ బీభత్సంలో ఉంటారు. ఏ గ్రూపులో ఆలోచించారు? మనం సిద్ధపడి యేసు ప్రభుని రక్షణను అంగీకరించి దేవుడి గ్రూపులో తిరుగుతూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేడు రేపు మన ప్రభువైన యేసు మధ్యాకాశానికి రాగానే సంఘం అంతా ఎత్తబడుతుంది. సంఘం అంతా ఎత్తబడి ఆయనతో మనం ఉండడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికని సిద్ధం చేశారు. అందువల్ల ర్యాప్చర్ అనేది మొట్టమొదటి అంశం. వేకువ చుక్క ముందు నుంచి సూర్యోదయం జరిగినట్టు మొదలుగా యేసు ప్రభు యొక్క రాకడ జరగబోతా ఉంది. రెండవ రాకడలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ర్యాప్చర్ అనగా ఫస్ట్ యేసు ప్రభు వచ్చే గొప్ప పరిస్థితి. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, సంఘం అంతా ఆయన దగ్గరికి వెళుతుంది. 7 సంవత్సరాలు పరలోక రాజ్యం అనగా ఆ యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉంటాం, అక్కడ విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు గ్రేట్ ట్రిబులేషన్ భూమి మీద జరుగుతూ ఉంది. ఆ 7 సంవత్సరాల తర్వాత ప్రభువారు మరలా ఈ భూమి మీదకి రావడం, 1000 years reign జరగడం, ఆ తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్, అక్కడ నుంచి పరలోకం నరకం అనేది బిబ్లికల్ గా నేను చెప్పిన మాట. ఇదంతా కూడా ఒక సీక్వెన్స్. అదంతా కూడా దానికి ఆధారాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అది ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందని కొంతమంది ఏమో సంఘం శ్రమల మధ్యలో ఎత్తబడుతుందన్నారు, కొంతమంది చివరన్నారు, మీరేం ముందంటున్నారు. ఇలాంటివన్నీ కొంతమంది అనుమానాలు ఉండొచ్చు. అయితే అవన్నీ చెప్పడం సమయం కాదు. కానీ వాస్తవం మీకు చెబుతున్నాను, నేడో రేపో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి. అందులో బాగా చెబుతామండి, నరపుత్రుడా నీవు సిద్ధపడు, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. దిస్ ఇస్ ద అలారం టు ద వరల్డ్. ప్రపంచానికి ప్రతిరోజు దేవుడు ఇస్తున్న అలారం ఇది. మనం కూడా సిద్ధపడదా? అంచెలు చూడండి, పాఠాలు నేర్చుకోండి, పరిస్థితులు చూడండి, సత్యాన్ని గ్రహించండి. ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. ఇది దేవుడు కోరుతాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ను ఎదుర్కోగల పరిస్థితులు ఉంటే ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒక ప్రాంతంలో 2 భార్యభర్తలు ఉన్నారండి. కొత్తగా పెళ్ళింది. 3 నెలలు అయిన తర్వాత భర్తకు మిలిటరీలో జాబ్ వచ్చింది. మిలిటరీకి వెళ్ళాడు. భార్య ఏడుస్తుంది, చాలా మిస్ అవుతుంది. అంటే పెళ్ళి 3 నెలలు కూడా అవ్వాలి, అప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు వస్తారో తెలియదు. లేదా మా ఉద్యోగం కూడా కావాలి కదా, సంపాదన కావాలి, నేను వస్తాను, త్వరగా వస్తాను, వెయిట్ ఫర్ మీ అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. దినాలు గడిచిపోతున్నాయి. ఈ లోపల షీ కేమ్ టు నో దట్ షీ గాట్ ప్రెగ్నెన్సీ. ఆ తర్వాత దినాలన్నీ నిండిపోయినాయి, పిల్లలు కూడా ముట్టేశాడు. అయినా భర్త రావడం మిలిటరీ నుంచి.
అలా దినాలు గడుస్తుండగా పిల్లవాడు కొంచెం పెరిగాడు. ఆయన భర్త రాలేదు. ఒకరోజు ఉత్తరం వచ్చింది భర్త దగ్గర నుంచి, నేను వస్తున్నాను మన గ్రామం వైపు. ఎగిరి గంతేసింది. అయితే అది కంప్లీట్ అవ్వలేక మాట కిరణ్ మళ్ళీ రాశాడు, నేను వస్తుంది మన విలేజ్కి రాను, మన విలేజ్ దగ్గర ఉన్న టౌన్ నుంచి మా ట్రైన్ పాస్ అవుతా ఉంది, మా యూనిట్ మా బెటాలియన్ అంతా కూడా ఒక ప్రాంతానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కొద్ది రోజులు క్యాంప్ చేసిన తర్వాత అక్కడ నాకు లీవ్ ఇస్తారు, అక్కడ నుంచి డైరెక్ట్ నేను గ్రామానికి వస్తాను అన్నమాట. నువ్వు ఏం చేస్తావు తెలుసా, పలానా రోజు పలానా సమయంలో స్పెషల్ ట్రైన్, మిలిటరీ ట్రైన్ వస్తుంది, దానిలో నేను ఉంటాను కాబట్టి నీవు కుమారుడు తీసుకుని ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఒక 5 నిమిషాల సమయం అక్కడ ట్రైన్ అవుతుంది, నేను నిన్ను ఆ తర్వాత నా కుమారుడిని చూసుకుంటాను అని ఉత్తరం రాశాడు. షీ వాజ్ సో ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ ద టైం. వెంటనే భర్తకి ఏమేమి కావాలో ఏమేమి ఇష్టమో అవన్నీ సిద్ధం చేస్తున్న 3 రోజులు ప్రణాళికలు ఇవన్నీ వేసుకొని టైం రానే వచ్చింది. కళ్ళల్లో వదులు పెట్టుకుని చూసింది. సమయం రాగానే అన్ని సిద్ధపరిచి మొత్తం క్యాన్ల ఏం కావాలన్నీ సిద్ధపరిచి అందరికీ చెప్పేసి గ్రామం అంతా నా భర్త వస్తున్నాడు నేను చూస్తున్నాను అని చెప్పి అందరికీ చెప్పగానే మేము కూడా అడిగామని చెప్పాను. వాళ్ళు వీళ్ళు చెప్పారు. అక్కడ నుండి బస్సు ఎక్కింది. సిటీ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చింది. వచ్చిన తర్వాత గబా వెళ్ళి ఆ టీసీ వెళ్ళింది, సార్ మిలిటరీ ట్రైన్ ఎప్పుడు వస్తుందండి? అమ్మ ఇంకో 2 గంటల టైం ఉంది, చాలా ఎర్లీగా వచ్చాను. అక్కడ కూర్చోను. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చింది, సార్ ఎప్పుడు వస్తుందండి మిలిటరీ ట్రైన్? వస్తుందమ్మా, ఇంకా టైం ఉంది, కొంచెం ఆలస్యం అయ్యేలాగా ఉంది, అది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది, అలాగే నువ్వు కూర్చొని నేను చెప్తాను, నాకు అందుబాటులో ఉందని చెప్పాడు. సరే 1 అరగంట తర్వాత మళ్ళీ వచ్చింది, అడిగింది, మళ్ళీ కొంచెం లేట్ అయిందన్న. అలా 3 సార్లు అడిగింది. ట్రైన్ రావడం కొంచెం ఆలస్యం అయింది. ఈ లోపల వెళ్ళారా ఆ పిల్లవాడు ఆల్రెడీ నిద్రపోతా ఉన్నాడు. ఆ అబ్బాయిని తీసుకుని ఆమె కూడా ఒక చెట్టు కింద కూర్చుంది, వెయిట్ చేస్తా ఉండాల. అనుకోకుండా తెలియకుండానే నిద్రలో జారిపోయింది. నిద్రపోవడం ప్రారంభించింది. 3 రోజులు నేను నిద్రలేదేమో, ఆ చల్లని గాలి వీస్తా ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద చక్కగా నిద్ర వెళ్ళిపోయింది. అలా నిద్రలోకి వెళ్ళిందో లేదో 1/2 గంటకి ట్రైన్ రావడం, బెల్ కొట్టడం, హడావిడి ఏమీ ఈయనకు మెరుగు తెప్పించలే. అలా నిద్రపోతానే ఉంది. ఈయన వచ్చాడు. రైల్వే స్టేషన్ అంతా చూస్తా ఉన్నాడు. వేరే ఫ్లాట్ మీద పడుకుని ఉంది. ఈ ఫ్లాట్ మీద రైలు ఆగింది. వచ్చి నా భార్యకు ఉత్తరం అందలేదా, ఎందుకు రాలేదు ఏంటనే ఆలోచన చేస్తా ఉన్నాడు. కళ్ళకు నీళ్ళు వచ్చేస్తుంది. ఒక్కసారి నా బిడ్డను చూస్తాను, నా భార్య చెప్పిన ఇంతగా అవిధేయత చూపించిన ఎందుకు రాలేదని ఆలోచన ఉంది. ఈ లోపల మళ్ళీ ట్రైన్ మూవ్ అయిపోతా ఉంది. ఆ కమాండర్ వచ్చి పైకి రమ్మన్నాడు. అన్నీ ట్రైన్ ఎక్కాడు. స్టేషన్ దాటి వెళ్ళిపోయాను. వెళ్ళిన ఒక 1 గంటకి ఇవి లేచి గవ్వ పరిగెత్తుకుని వచ్చి తీసినారు. సార్ ఇంకెప్పుడు వస్తుందని ట్రైన్ అడిగింది. అదేంటమ్మా ట్రైన్ ఇంకెప్పుడు వస్తుందని వెళ్ళిపోయింది కదా. చాలా అనకండి, 3 రోజులు వెయిట్ చేస్తానండి. 3 రోజులు ఈ ట్రైన్ కోసమే కనిపెడుతున్నాను. మీరు అలా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజం చెప్పండి సార్. అమ్మ నిజమే చెబుతున్నాను. 1 గంట క్రితం ట్రైన్ వచ్చింది, 5-10 నిమిషాలు ఆగింది, అలా వెళ్ళిపోయిందమ్మా. చాలా ఏడ్చింది, దుఃఖపడింది. తను ఎందుకోసమైతే కనిపెట్టిందో, ఏం చేయాలనైతే కోరుకుందో ఆ కార్యం చేయకుండానే తరుణం దాటిపోయింది ఆమె జీవితంలో. మరలా క్యాన్లన్నీ పట్టుకుంది. విచారవుతున్న గ్రామానికి వచ్చింది. అందరూ అడుగుతారు, అమ్మ ఎలా ఉండే భర్త, ఏం చెప్తారు సమాధానం? నో ఆన్సర్. దినాలు గడిచిన పిల్లరా, ఓ 10 రోజుల తర్వాత ఆమెకు టెలిగ్రామ్ వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్ న్యూస్, మీ భర్త యుద్ధంలో చచ్చిపోయాడు. ఆఖరిగా కనీసం భర్తను చూసుకునే అవకాశం కూడా కోల్పోయినా. ఆ ఒక్కరోజు మిస్ అయింది, ఇంకెప్పుడు కూడా చూడలేకపోయింది. ఒక మాట చూడండి, యేసు ప్రభు 2వసారి లోకానికి వచ్చినప్పుడు ఒక్కసారి మిస్ అయ్యాలంటే ఇంకెప్పటికీ ఆయన చూడలేదు. ఎప్పటికీ ఆయనతో సంబంధం లేదు. అయితే లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్స్, లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు మీట్ అవర్ కింగ్, అవర్ గ్లోరియస్ కింగ్. మన మహిమ కలిగిన రాజుని ఎదుర్కోవడానికి అనుదినము సిద్ధంగానే ఉంటాను. ఒక్క సేమ్ జీవితం ముగిస్తాను. యేసు ప్రభు నిన్ను చనిపోయినట్టు, ఈ రోజు తిరిగి లేచినట్లు, రేపు తిరిగి రాబోతున్నట్టు ఎవరైతే జీవిస్తారో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానంలో, పరిపక్వమైన స్థానంలో ఉన్నారు. యేసు ప్రభు నిన్ను చనిపోయాడు, ఈ రోజే తిరిగి లేచాడు. అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో. ఆయన రేపే రాబోతున్నాడని ఎవరైతే తమ జీవితాన్ని సిద్ధపరచుకుని ఆయన కోసం జీవిస్తారు కనిపెడతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అనుకుంటే ప్రభు లెర్న్ ఫ్రమ్ మీ, ఆయన భయపడడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మంచి కార్యాలు నేర్చుకోవాలి, సంతృప్తి కలిగి నేర్చుకోవాలి, వాక్య భావాలు నేర్చుకుని చివరిగా అంజూరపు చెట్టును చూసినప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకుని యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే వాస్తవాన్ని గుర్తించి ఆయన కృపలో వదిలినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. లెట్స్ బౌ డౌన్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే టుగెదర్. అందరూ కూడా మన తలలో నుంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. నేడు రేపు మన ప్రభు రాబోతున్నాడు. ఈస్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న మధురమైన క్షణాల కోసం మనం ఎదురు చూద్దాం. సంగమా,
Let's prepare ourselves to meet our glorious King. The King of Kings and Lord of Lords is the King of glory. ఆయన మహిమగల రాజు, శక్తిగల రాజుని మనం ఎదుర్కొన్నాం. మనం నేర్చుకోవాల్సిన విషయాలు బైబిల్ చూపింది. ఆయనకు భయపడడం నేర్చుకోవాలని బైబిల్ రాబడుతుంది. దేవునిగా రాజ్యము కట్టడం అనే మంచి కార్యం చేయడం నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ముందుకు సాగిపోతుంది. దేవుని స్తుతిస్తూ ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కీర్తిస్తూ ముందుకు సాగిపోయే జీవితం చాలా ఉత్తమమైంది. వాక్యమును మాత్రమే కాదు, వాక్య భావాన్ని కూడా మనం నేర్చుకుని చివరిగా యేసు ప్రభు రెండో రాక కోసం మనం కనిపెట్టుకెళ్ళినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తుంది. అద్భుతాలు జరుగుతాయి. అందరం ప్రార్థన చేద్దాం. ఆయన తిరిగి రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన కొరకు మనం సిద్ధపడి లోకస్తుల మోమాటానికి బలి కాకుండా ఆయన కోసం మనం జీవించిన ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అవునయ్యా, కుడి ఎడమలకు నేను తొలగకుండా చక్కగా నడవడం నాకు నేర్పించండి. నా జీవిత సాగరం ముందు నన్ను నడిపించండి ప్రభు. లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్లు, లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగు ప్రభువా, నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. మా ప్రేమల తండ్రి, కుడి ఎడమలకు మేము తొలగిపోకుండా నీ డైరెక్షన్లో, నీ నడిపింపులో మేము ముందుకు సాగడానికి సహాయం చేసి నడిపించండి. మేము ఏమేమి నేర్చుకోవాలో నీ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడాను. నువ్వు త్వరగా రాబోతున్నావనే సత్యం మరొకసారి మా చెవుల్లో అయినా మీరు వినిపించినందుకు మీకు స్తోత్రం. Father God, help us to prepare ourselves and prepare people to face you, Lord, to reach you, Lord. నిన్ను చేరుకోవడానికి, నిన్ను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు మాలో బదిలిపరచమని నింపండి. చెల్లించిన ప్రతి ఒక్కరిని దైవాన్ని చేతిలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. అద్భుతాలు మీరు చేసి నడిపించండి. ఎవరి అవసరాలు ఇబ్బందులతో ఉన్నారో ప్రతి అవసరాన్ని మీరు తీర్చినారు. కావలసిన నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మీరు దయచేసినప్పుడు వాడుకోరండి. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించిన నీ వాక్యం రాయించాను. హెల్ప్ us to receive your blessings from my mouth. నీ నుండి ఆశీర్వాదాలు పొంది అనేక మంది దీవెనకరంగా ఉండడానికి సహాయం చేసి నడిపించండి. ఈ ఫెలోషిప్ మీరు దీవించి మహిమతో నింపండి. ఆయన ప్రభువా, ఈ చక్కని ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన సేవకులను, ఆయన ప్రభు వారి బిడ్డలను, ఆయన కమిటీ వారిని ప్రతి ఒక్కరు మీరు దీవించి వారి అవసరాలను మీరు తెచ్చుకోవడంలో వాడుకోరండి. నీ రాకడ మా పోకడ ఆలస్యం అయితే మరొక్కసారి మీ విధంగా కలిసి నేను ఆనందించడానికి కావలసిన కృప దయచేసి నడిపించి బలపరచుకొని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. గట్టిగా చెప్తామని. Thank you friends, thank you so much and God bless you. May God bless you, United States of America, and may God bless our beautiful India. Amen.